మీరున్న చోటే తరలించండి, కళ్ళు మూసుకోండి. లేఖంలో దేవుని ఆత్మ సహాయ విషయం ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా కోసం ఈ భూమిపైకి దిగి వచ్చినటువంటి దేవ, నాలోను మాలోను మా మధ్యలో నీ రాజ్యమును స్థాపించాలని ఆశపడినటువంటి గొప్ప దేవ, నీ అద్భుతమైనటువంటి మనుషులు పట్టుకోవడానికి వీలు లేనటువంటి గొప్ప ప్రణాళికలను చూచినట్లుగా మా కన్నులు తెలుస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. నిజంగానే ఇంతవరకు మేము పాడి కీర్తించిన రీతిగానే మమ్మల్ని మా తల్లిదండ్రులు వదిలినప్పటికీ, మిమ్మల్ని మాకు పరిచయం చేసిన వారు మమ్మల్ని వదిలినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఎవరు వదలలేదు. మా ప్రతి కష్టంలోను, నష్టంలోను, సంతోషంలోను, బాధలోను అన్నింటిలో కూడా మీ కృపను మేము చూడగలుగుతున్నాము. మీ కృపను మేము జ్ఞాపకం చేసుకునే నిజంగానే మనుషులు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఏ పాటి వాడిగానైనా, ఎందుకు పనికిరాని వాడిగా ఉన్న మమ్మలను అయినా నీ కుమారుడుగా, నీ భార్యగా ఉండే ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం మాకు అనుగ్రహించారు. నిజంగానే ఈ యొక్క అవకాశంలో మేము సద్వినియోగపరచుకొనొచ్చు. నిజంగా నీ సింహాసనం పైన ప్రభువా కుడి పార్శ్వమున కూర్చుండటకు కావలసినటువంటి ఆ సంపూర్ణత అంతటిని మేము పొందుకునేలాగా దయచేసి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. చదవబడిన లేఖనాలకుండా మీరు నాతో మాతో మాట్లాడమని, మమ్మల్ని మీరు దర్శించమని, మాకు కావలసినటువంటి ఆత్మీయతలోని వృద్ధిని మీరు కలగజేయమని, ప్రభువా దినములు అత్యంత సమీపంగా అవుచున్నది కనుక ఏ క్షణమో తెలియని ఎత్తబాటును గురించి ప్రభు మేము ఎదురు చూస్తున్నాం కనుక ప్రభు ఈ గడియలో మేము ఇంకా వేగవంతంగా ప్రభు పరిపూర్ణ అవ్వాలని ఆశపడతా ఉన్నాం కనుక దయచేసి మీ పరిశుద్ధాత్మ యొక్క తలాంతులను అత్యధికమైనటువంటి పాలనలో మీరు కుమ్మరింపచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. కనికరం చూపండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైన పిల్లల హృదయాలన్నీ కూడా ఆత్మవశులు అవ్వట్లుగా సహాయం దయచేయండి. ఆ ఆత్మవశులు అవ్వడంలోనే సమస్తమైనటువంటి మర్మములను ప్రత్యక్షతను పొందగలిగే స్థాయిని మీరు అనుగ్రహించమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని ఈ స్థలంలో కుమ్మరింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మనం దీవించును గాక. చాలా మంచిది. నేను మా సమయం లేఖనాలు కూడా జరిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి గమనించినట్లయితే, యేసు ప్రభువు వారు అప్పటికే తన యొక్క సేవా పరిచర్య సాగిస్తూ బహుకాలమైన తర్వాత ఆయన తన శిష్యులతో అడుగుతున్నటువంటి సంభాషణ, అద్భుతమైనటువంటి సంభాషణ. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యాన్ని గురించి మనం ఇదివరకు విని ఉండొచ్చు. కొంచెం లోతులకు వెళ్ళే ప్రయత్నం చేయాలన్నదే నా తాపత్రయం. ఇక్కడ యేసు ప్రభువు అడుగుతున్నారు పేతురుని, పేతురు, నేను ఇప్పటికే ఈ లోకంలోనికి వచ్చి ఒక రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాను. అనేకమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు చూపించాను. పాత నిబంధనలో నన్ను గురించి రాయబడిన లేఖనముల యొక్క నెరవేర్పు నేనే అన్న విషయాన్ని కనపరచుట నిమిత్తమై నేను చేయవలసిన పనంతా చేశాను. తాను చేయవలసిన కార్యము కొంత ముగిసిన తర్వాతే ఈ ప్రశ్న ఆయన అడగడానికి ఇష్టపడ్డాడు. ప్రారంభ దినాల్లో కాకుండా ఆయన అడిగినప్పుడు ఆయన అంటారు, అసలు నన్ను గురించి ఏమని చెప్పుకొంచున్నారు. ఆయన రంగస్థలంపైకి రాగానే ఈ ప్రశ్న అడిగి కనుక మాకేమీ తెలియదే, ఆయన గురించి మేము వినదేది కనదేది లేదే, ఏ సాక్ష్యం మాకు తెలియదే. కానీ ఇప్పుడైతే ఇదివరకే చాలా కార్యాలు చేసి ఉన్నారు ఆయన. కానాను విందులో ఒక అద్భుత కార్యమే కావచ్చు, ఆయన యొక్క పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి ఆ స్వరం వినబడే కావచ్చు, అతన్ని గూర్చి ఆయన కంటే ముందుగా నడుచుచున్న వారి యొక్క పరిచయం కావచ్చు, లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల అనే పేరుని పొందుకోవడం కావచ్చు, అనేకమైన కార్యాలు విన్న తర్వాత చివరికి బాప్తిసం ఇచ్చే యోహాను గారి ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇక్కడ ఆయన ఇంటర్వ్యూ కూడా జరిగిపోతా ఉంది. ఇదంతా జరిగిన తర్వాత అసలు ఇంతకి బాప్తిసం ఇచ్చే యోహాను కాసేపు పక్కన పెట్టుకుని నన్ను గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి అని అడిగాను. అన్నప్పుడు ప్రజలందరూ వింటున్నటువంటి మాటలు శిష్యుల చెవిలో పడ్డాయి. కానీ ఎన్నడూ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నిన్ను గురించి ఇలా అనుకుంటున్నారు అని చెప్పాలని
ఎప్పుడు ప్రేరేపణ కలగలే. కానీ వీరి హృదయాలలో ఉన్న విషయము ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అడిగారు, ఏమనుకుంటున్నారు చెప్పండి అనగానే అప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన. ఏది అంతకుముందు గడిగే వరకు విన్న అనేకమైన మాటలు ఒక్కసారి కక్కేస్తా ఉన్నాడు ఆయన. ఆయన అంటాడు, ఏలియా అంటున్నారు ప్రభువా, మరి అప్పుడు చెప్పలేదే. ఇర్మియా అంటున్నారు ప్రభువా, అప్పుడు చెప్పలేదే. మరి ఇంకెవరు అంటున్నారు? ప్రవక్తలో గొప్ప ప్రవక్త అనుకుంటున్నారు ఆయన. మంచిది, సరే వారందరి ప్రత్యక్షత పక్కన పెట్టేసి అసలు నువ్వేమనుకోవచ్చున్నావు చెప్పు అన్నప్పుడు ఆయన అంటాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవగు క్రీస్తు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు పేతురు అనేటువంటి ఒక శిష్యుని పట్టుకున్న దినంగా మొదలుకొని అనేకమైనటువంటి బోధలు పేతురు గారు ఉన్నారు. కొండ మీద ప్రసంగం కావచ్చు, అనేక మంది ప్రజల దగ్గర వారితో సంభాషించిన సంభాషణ అవ్వచ్చు, అన్ని విన్నటువంటి ఆయన ఆ మాటల్లో ఎవ్వరు పట్టుకోలేనటువంటి ఒక మర్మ నేను ఒక్కడే పట్టుకోగలిగాడు. అందరూ బోధ వినగలిగారు, అందరూ క్రీస్తు పక్కనే ఉన్నారు, అందరూ ఆయనను ఆడుకుంటూ తాకుతూనే ముందుకు సాగుతున్నారు. కానీ దానిలో ఒక వ్యక్తి మాత్రమే ఒక ప్రత్యేకమైన ఒక విషయాన్ని చూడగలుగుతున్నాడు. ఆయన చూస్తూ అంటున్నాడు, మంచిది, ఈ రోజున శిష్యులందరూ ఎదుట నేను క్రీస్తుని చెప్పావుగా, ఈ మాట అందరి ముందు చెప్పబాక. ఎందుకని? ఆయన క్రీస్తు అనే ఆయన వచ్చింది. క్రీస్తుని తెలియజేసే తప్పేముంది? క్రీస్తు అన్న విషయాన్ని తెలియపరుస్తున్న కొలది సత్యం ఎక్కువగా ప్రబలి రాజ్యంలోని అధికులు వచ్చే అవకాశం ఉందిగా. కానీ ఆయన అక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆయన క్రీస్తు అన్న విషయాన్ని తర్వాత కాలంలో పౌలు గారు చాలా బలంగా తన పత్రికలో ధృవీకరిస్తూ రాస్తాడు. ఆయనే ప్రభువుగాను క్రీస్తును దేవుడు నియమించాడు ఆయన్ని. కానీ ఇంతకు ముందు వరకు ఇప్పుడైతే మీరు ఎవరికి చెప్పకూడదు. దేనికి? ఎందుకంటే ఆ రోజున యేసు ప్రభు వారు క్రీస్తు అనేటువంటి ప్రత్యక్షతను గ్రహించుటకు సమాజం సిద్ధంగా లేదు. సొసైటీ ఈస్ నాట్ రెడీ టు రిసీవ్ సచ్ రెవల్యూషన్స్. ఆ స్థాయి ప్రత్యక్షతను పట్టుకోవడానికి అయ్యా సమాజం సిద్ధంగా లేదు. అందుకే నచ్చారు, సరే ఈ విషయాలు నీ దగ్గర పెట్టుకోండి, ఇప్పుడే బయటకు పొక్కగా బాకండి. ఎందుకయ్యా అంటే అక్కడ ప్రత్యక్షత లేనటువంటి ప్రజలు ఎదుట నన్ను క్రీస్తుని మీరు చెప్పారనుకోండి, అది 11 మంది ముత్యాలు వేసినట్లే. అది ముత్యమే, కానీ దాని విలువ తెలియనటువంటి ఒక స్వాయి ఒక పని ఏం చేస్తుంది, అది మిగిలిన బురదలో ఉండేటువంటి అన్ని పదార్థాలు ముత్యాలు కూడా ఎంచుకొని తొక్కేస్తుంది. దాని విలువ తెలియనటువంటిది. అందుకే యేసు ప్రభువు అంటారు, నేను క్రీస్తు అన్న విషయాన్ని ఎవరికి చెప్పబాక. ఎంతవరకు? అది బయలుపరచబడేటువంటి కాలములకు ఆ స్థాయి ప్రత్యక్షతను ప్రజలు పొందుకునే కాలం వరకు ఇది అలాగే ఉండాలి. దేవుడు మర్మమును బయలుపరచడానికి ఇదే 2 విధాలు పాటిస్తూ ఉంటారు ఆయన. జాగ్రత్తగా నుంచి ఒకటి, ఆ మర్మములు కార్యరూపములో జరిగే సమయం వచ్చినప్పుడు కానీ, లేదా ఆ మర్మములను గ్రహించుటకు మనుషులకు శక్తి చాలినప్పుడే బయలుపరుస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. అది ఎక్కడి మర్మములైనా సరే, బైబిల్లో ఇదివరకు మాట్లాడి పాత నిబంధనలు కొంత మాట్లాడి కొత్త నిబంధనలు బయలుపరిచేదైనా సరే, ఆ మర్మముల యొక్క క్రియాత్మకమైన రూపము జరిగే చోటు చేసుకునేటప్పుడు కానీ, లేదా దానిని గ్రహించే శక్తి మనుష్యుల్లో వృద్ధి అయినప్పుడు కానీ అప్పుడు కానీ చెప్పరు. మీరు ఆలోచన చేయండి, ఈ చిన్నపిల్లలు ఉన్నారు, మీ ఇంటి దస్తావేజుల గురించి కానీ, దస్తావేజు అంటేనే బలి గుర్తొస్తుంది అంటే ఏమంటదని ఆస్తి పేపర్లు కానీ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ అని పిల్లలకి ఇప్పుడు చెప్పరు. మీరు ఎందుకు చెప్పరయ్యా అంటే మీరు భయపడుతున్నారా? కాదు, ఎందుకంటే దాని విలువ తెలియదు వీరికి, దాన్ని గ్రహించలేదు వాళ్ళు. అంటే చెప్పాల్సిన వారైనా మీరు ఖచ్చితంగా మీరు చెప్పాలి. చెప్పకపోతే మీ తదనంతరం ఎలా జరుగుతుంది? జరగదు. వీరికి ఖచ్చితంగా తెలియపరచబడాలి. అయితే ఎప్పుడు తెలియజేస్తారు? ఒకవేళ వీరిలో ఉన్న ఒక పిల్లవాడు లేదా ఒక పాప మీరు వివరించే విషయాల్ని ఒక 13-14 సంవత్సరాల వయసు రాగానే గ్రహించగలిగే పరిపక్వత వచ్చినప్పుడు అప్పుడే చెప్తారు. లేదు, వాడికి 25 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా కొంచెం శుద్ధపప్పులాగే ఉంటే ఇంకా కొద్దిగా ఆగుతారు మీరు. ఎస్ సార్, రివీలింగ్ కూడా అలాగే ఉంటుంది.
మర్మముల యొక్క బయలుపాటు కూడా ఆ కార్యము చోటు చేసుకునే సమయమైనా రావాలి, లేదా ప్రజలకు ఆ స్థాయి ప్రత్యక్షత రావాలి. అప్పటి వరకు కూడా do not throw pearls in front of swine. బ్రదర్ గారు కూడా మేఘల గురించి మాట్లాడుతున్నప్పుడు అదే అంటారు కదా, ఎదుటి నిలబడిన మరొక సహోదరుడికి ఈ అయ్యలారంతం యొక్క సూచన ఇదేనా అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్న వారిని నిలిపి ఆపి, బ్రదర్ 100 ముందు ముత్యాలు వేయకండి అన్నాడు. ఎందుకని అంటే మేఘం వచ్చింది ఒకరి కోసం కాదే, అందరి కోసం. ఆయన యొక్క సువార్త ప్రకటించబడవలసిన అందరి కోసం. మీరు జాగ్రత్తగా గమనించాలి, నా మాటలు సరిగ్గా అందరి కోసం అని అంటే అంగీకరించదని ఆశ్రయించే వారి గురించి మాట్లాడలేదు. రాజ్య సువార్త ప్రకటనలో ఈ భూమంతా నింపబడాలి. అంగీకరించే వారైనా సరే, అంగీకరించిన వారైనా సరే అందరి ముందు ప్రకటించబడాలి. అలాంటి చోట అంటాడు, నువ్వు ఇప్పుడే ఆ ముత్యాలు విసరబాక. ఎందుకని అంటే వారు ఆ స్థాయి ప్రత్యక్షతలు లేదు, ఇప్పుడే మీరు తెలియజేయబాక అంటాడు. కానీ ఇక్కడ మాట్లాడుతూ దేవుని యొక్క ప్రవక్త ఈ యొక్క లేఖనాన్ని కొన్ని వందల వేల మార్లు దీన్ని వాడుతూ ఉంటారు. ముఖ్యంగా రెవల్యూషన్ చాప్టర్ 17లో ఉన్నటువంటి ఆ వేషను బాగా ఖండించడంలో ఈ వాక్యాన్ని వాడతారు. ఎందుకంటే వారు ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతానన్నాడు ఆయన. నువ్వు పేతురువి. వీరందరూ అనుకున్నటువంటి ఆలోచన ఏంటి? ప్రజలు పేతురు గారి పైన కడతాననేటువంటి ఒక ఆలోచనతో ముందుకు సాగారు. మరి ఆదిమ ప్రథమ సంఘంగా వారు ఎంచుకున్నారు అన్నాడు ఆయన. కానీ దేవుడి యొక్క ప్రవక్త అంటాడు కాదు, ఆయన కడతాననేటువంటి సంఘము ఒక అద్భుతమైన నిర్మాణము. ఈ నిర్మాణం ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలబడలేదు. పాతాళలోక ద్వారములు నిలబడినటువంటి ఒక సంఘాన్ని చూడాలని ఆశపడుతున్నారా? పాతాళలోకాన్ని కూడా భయపెట్టేటట్టుగా అది నిలబడడానికి వీలు లేనటువంటి ఒక సంఘాన్ని తయారు చేయడము బైబిల్లో ఖచ్చితంగా దానికంటే మార్గనిర్దేశకాలు ఉన్నాయి. కాకపోతే సమస్య ఏంటంటే పౌలు గారు అన్నట్టుగా నేను నేర్పరిన శిల్పకారుని వలె నేను పునాది వేసింది, ఒక్కొక్కరు ఒక్కొక్క దానితో కడుతూ ఉన్నారు. ఆమె ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థంతో కడుతున్నారు. ప్రతి పదార్థం ఒక దినాన్న పరీక్షించబడుతుంది. అది పరీక్షించబడే సమయంలో ఏది కాల్చబడుతుందో, ఏది మిగల్చబడుతుందో ఆ దినాన్ని ఏర్పడుతుంది అన్నారు ఆయన. గడ్డితో కట్టేవారు ఒకరు, కొయ్య కాలుతో కట్టేవారు ఒకరు ఇస్తారు. కానీ ఆ రోజున కట్టుచున్నటువంటి సంఘ నిర్మాణము శోధనలకు కాదు, జాగ్రత్త వినండి, శోధనలు కాదు, దుష్టుడి యొక్క పన్నాగాలు కాదు, నేరుగా పాతాళ లోకమే నిలబడలేనటువంటి ఒక సంఘాన్ని కట్టవచ్చు. పాతాళ లోకం కూడా నిలబడిన సంఘాన్ని కట్టవచ్చు. పాతాళ లోకం కూడా నిలబడలేని సంఘాన్ని కట్టాలంటే దేవుడి యొక్క ప్రవక్త అంటారు, అయ్యా ఈ రోజున సంఘం అలాంటి ఒక బలమైన నిర్మాణం జరగాలంటే we need to have an absolute అంటారు. నేను మిమ్మల్ని కాసేపు అబ్సల్యూట్ అంటే ఏంటో మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం కూడా ఇదే, అబ్సల్యూట్. మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే what do you call that? చేంజ్ అబ్సల్యూట్, మార్చబడినటువంటి సంపూర్ణత. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం కూడా అదే. కొంచెం ఉపోద్ఘాత రీతిలో ఉంటుంది, నన్ను వెంబడించే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ అబ్సల్యూట్ అనగానే దేవుని యొక్క ప్రవక్త అంటారు, అబ్సల్యూట్ అంటే ఏంటంటే దానికి అది ఒక పరిపూర్ణమైన శక్తి కలిగింది, దానిలో అపరిమితమైన శక్తి కలిగింది. లేదా మీ అందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే టైం పోస్ట్ అంటారు. టైం పోస్ట్ అంటే ఒక గుర్రానికి ఒక తాడు కట్టేసి ఆ తాడును ఎక్కడో ఒక చోట ఒక చిన్న కర్రకు ఏదో ఒక దానికి వేలాడదీస్తారు. అది వేలాడదీసినప్పుడు ఆ గుర్రం ఏం చేస్తుందంటే ఇక కదలదు, నేను కట్టేయబడ్డాను, ఇక నేను నియంత్రించబడ్డాను అని అది పూర్తిగా లొంగిపోవడం ప్రారంభమవుతుంది. అక్కడ టైం పోస్ట్ అంటే ఏదైతే మనలను నియంత్రిస్తుందో, ఏదైతే మనను శాసిస్తుందో, ఎక్కడైతే 2 లేదా అంతకంటే ఎక్కువైన భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయో వాటన్నిటిని ఒక దాటిపైకి తీసుకురాగలిగేదే అబ్సల్యూట్. ఈ అబ్సల్యూట్ అనేది ఎలా ఉంటుందంటే దేవుని యొక్క ప్రవక్త అంటారు, ఒక స్త్రీ పురుషుల మధ్యలో వివాహానికి ముందు వారు ఇరువురు కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకోగలగాలి. తెలుసుకున్న తర్వాత వివాహానికి ముందు అడుగులు వేయాలి. వేసిన తర్వాత వారిలో
పురుషుడిలో స్త్రీలో ఏదో ఒకటి అవతలి వ్యక్తిలో ఉండేటువంటి ఒక అబ్సల్యూట్ వీరిలోని ఆకర్షణలు బలంగా లాగగలిగేదే ఉండాలి. అంటే ఆయన అంటాడు, మేబీ నా భార్య అందరికంటే అందంగా ఉండకపోవచ్చు, అందరికంటే చక్కగా మాట్లాడకపోవచ్చు, కానీ ఇదిగో ఒక ప్రత్యేకమైన గుణము ఆమెలో ఉన్నది, దానిని బట్టి నేను ఆమెను ఇష్టపడ్డాను. ఈ మాటలో నేను ఆమె వైపుగా లాగబడ్డానికి ఇదిగో ఏ గుణమైతే నేను ఒక ఆధారంగా పెట్టుకున్నానో, కట్టబడుచున్న ఒక కర్రగా పెట్టానో, ఒక అబ్సల్యూట్ గా నిలబెట్టానో, అది ఖచ్చితంగా నాలో ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. అబ్సల్యూట్ అంటే ఏంటంటే, ఇంకొంచెం మీకు లోకలైజ్ లాంగ్వేజ్ లో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఒక ముస్లిం సహోదరులు చూడండి, వాళ్ళ అబ్సల్యూట్ ఖురాన్ ఇంకా బాగా అర్థమవుతుంది. హిందూ సహోదరులు చూడండి, వాళ్ళ అబ్సల్యూట్ భగవద్గీత, కరెక్టేనా? మన అబ్సల్యూట్ బైబిల్. మనం అయిపోయింది, మొక్కలు ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు వస్తే బాగానే ఉంటుంది, చాలా మంచిది. ఇది మొదటి స్థాయి, బైబిల్ అబ్సల్యూట్ అనుకునేది మొదటి స్థాయి. కానీ ఇక్కడతో ఆగిపోలేదు, ఇంకొంచెం లోతులోకి డీపర్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అబ్సల్యూట్ అంటే ఏంటంటే, దేని చేతనైతే నేను మారు మాట మాట్లాడకుండా నియంత్రించబడతానో, దేని చేతనైతే నాకంటూ ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉన్నప్పటికీ అది అబ్సల్యూట్ తో వ్యతిరేకించినా సరే నేను కిక్కురు మనకుండా దాన్ని మాత్రమే ఆమె అంటాను, అది నాకు అబ్సల్యూట్. అంతేనా? ఇప్పుడు మీకు అర్థమైన భాష మరికొన్ని విషయాలు చెప్తా. కొంతమందికి వాళ్ళ భార్య గారు అంటే అబ్సల్యూట్ అంటే ఏదైనా చెప్పండి, వాళ్ళ భార్యగా చెప్పినా వింటారు, ఇది వాళ్ళ అబ్సల్యూట్. కొంతమందికి వాళ్ళ పిల్లల అబ్సల్యూట్. ఏదన్నా ప్రయత్నం చేయండి, మొత్తానికి మా పెద్దోడు ఏం చెప్తే అదే అబ్సల్యూట్ అవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అబ్సల్యూట్ ఉంటుంది. ఒక స్త్రీకి ఎవరు అబ్సల్యూట్? మీరు కూడా తెలియగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏ భర్త అడగలేను, భౌతికమైన భర్తను ఆత్మీయమైన భర్తను అడగాలి. ఇప్పుడు నేను ఖచ్చితంగా లేదు. ఉన్నతమైన అబ్సల్యూట్ క్రీస్తే, క్రీస్తు తర్వాతే భర్త. ఆమేన్. అంటే అబ్సల్యూట్ గురించి చెప్తా ఉన్నాను. అయ్యా, ఎటు పడితే అటు కదిలిపోయేటువంటి వాళ్ళని బైబిల్లో చాలా రకాల సిద్ధాంతాలు ఉంటాయి. సౌండ్ డాక్ట్రిన్ అని ఒకటి ఉంటుంది, అంటే మంచి, దాన్ని ఏమంటారు కాదు, సౌండ్ డాక్ట్రిన్ తెలుగులో తర్జుమా మంచి సిద్ధాంతం అంటే అలాగే రాయబడుతుంది, మంచి సిద్ధాంతం. కానీ దేర్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ డాక్ట్రిన్స్, కొన్ని వివిధ రకాల డాక్ట్రిన్స్ ఉంటాయి. గాలి సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి, మీరు వింటున్నారా? గాలి సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. అయితే గాలి సిద్ధాంతాలని, దయ్యపు సిద్ధాంతాలని, మనుషుల సిద్ధాంతాలు, నికోలైతుల సిద్ధాంతాలు, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఏది ఏంటో కూడా వ్యత్యాసం తెలియకుండా చిన్నపిల్లల చేతిలో కత్తి వల్ల అందరూ వాడేస్తారు ఈ మాటల్ని. కొంచెం ప్రమాదకరమైన విషయాలు. కానీ ఇక్కడ అటు ఇటు కదిలిపోయేటువంటి గాలికి రెల్లుగా ఉండే ప్రతి వ్యక్తి అతడికి అబ్సల్యూట్ లేనటువంటి వ్యక్తి. అబ్సల్యూట్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, అసలు నేను దేన్ని అబ్సల్యూట్ గా ఎంచుకున్నాను? తెలుగులో అబ్సల్యూట్ అంటే సంపూర్ణత అంటాను. కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సంపూర్ణతను కలిగింపజేసేది, మిమ్మల్ని స్థిరపరిచేది, బలపరిచేది, శాసించేది. దేన్ని అబ్సల్యూట్ గా వాడుతున్నాం మనం? దేన్ని అబ్సల్యూట్ గా ఎంచుకోగలగాలి? దేన్ని సంపూర్ణతగా పట్టుకోగలగాలి? దీనిపైనే మన విజయాలు ఆధారపడి ఉంటాయి. జాగ్రత్తగా గమనించు. ఒక విశ్వాసి తన జీవితంలో ఏ విజయమైనా అందుకోవాలన్నా, పరలోక రాజ్యాన్ని చేరాలన్నా ఈ అబ్సల్యూట్ లేకపోతే జరగదు. నమ్మడం వినండి. ఈ సార్ నేను మిమ్మల్ని కొటేషన్ కూడా ముందుకు తీసుకెళ్తాను, జాగ్రత్తగా గమనించండి. 62-1230 62- అబ్సల్యూట్ అనే వర్తమానంలో 62 62వ పేరు చూడండి. అందుకంటే దీని ప్రాధాన్యత ముందు మీకు తెలియపరిచినట్లయితే దీన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగే ప్రయత్నం బలంగా చేస్తారు మీరు. బట్ ద వర్డ్ అంటే
ఈ అబ్సల్యూట్ సంపూర్ణత అనే పదం ఎలాంటిదంటే అల్టిమేట్. అల్టిమేట్ అంటే తెలుగులో మనందరము శాస్త్రం అనే పదాన్ని ఎక్కువగా వింటారు కదా. శాస్త్రం అంటే తిరిగి అడ్డు చెప్పలేనిది, మార్చలేనిది, ఎదిరించలేనిది. ఇక అది పలకబడిందంటే అది రాజు యొక్క ఆజ్ఞగా ఉండిపోయేది, అది అలా అంగీకరించాల్సిందే. దాన్ని ఆమె అనడం తప్ప అలాగెందుకు, ఇలా ఎందుకు, ఇలా ఎందుకు కాకూడదు, అలా ఎందుకు కాకూడదు అని అడగడానికి కూడా వీలైనటువంటిది. ఆమె మీకు వచ్చి ముందుకు రండి. కాబట్టి నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ శాసనాన్ని లేదా అంతిమాన్ని, అల్టిమేట్ ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. తర్వాత ఏదైనా ఒక గొప్ప కార్యం, అది ఏదైనా సరే, అది ఇదివరకే మీరు సాధించిన ప్రతి గొప్ప కార్యం కూడా there has been an absolute behind it. దాని వెనకాల ఏదో ఒక అబ్సల్యూట్, ఒక సంపూర్ణత, ఒక నిశ్చయతను కలిగించేది ఒకటి ఉంటేనే గొప్ప కార్యాలు చోటు చేసుకున్నాయి. ఆమేన్. తర్వాత no matter what it was, అది ఏమైనప్పటికీ కూడా it had an absolute behind it. దాని వెనకాల ఖచ్చితంగా ఒక సంపూర్ణతను కలిగించే, నిశ్చయతను కలిగించే ఒక టైం పోస్ట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఆమేన్. And every person, in order to achieve something, ప్రతి వ్యక్తి ఏదైనా సరే ఒక దాన్ని పొందుకోవాలని, సాధించాలని ఆశపడినట్లయితే has to first have the absolute. వారు మొట్టమొదటిగా అబ్సల్యూట్ ని కలిగి ఉండాలి. ఆమేన్. అయ్యో మీకు అబ్సల్యూట్ స్పష్టత వచ్చిందా? నేను ఇంకేదైనా వివరించిన ఉదాహరణ చేత లీవ్ అబౌట్ దిస్ వీడియో గురించి పక్కన పడేది. మీరు పట్టుకోగలిగాక అబ్సల్యూట్ అంటే దేని చేతైతే నువ్వు నియంత్రించబడతావో, దేనికైతే నువ్వు తిరిగి సమాధానం ఎదురు చెప్పలేకుండా ఉంటావో, దేనిలోనే నీ జీవనం అంతా ఆధారపడి ఉంటుందో అదే అబ్సల్యూట్. దేవుని యొక్క ప్రవక్త ఒక గొప్ప విషయం సాధించాలన్న దాని వెనకాల అబ్సల్యూట్ ఉండాలి. అబ్సల్యూట్ లేకుండా ఏ గొప్ప విషయాన్ని సాధించలేము. ఒక మనిషి బలమైనటువంటి స్థితిగతులకు ఎదగాలని ఆశపడినప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఈ అబ్సల్యూట్ అనేది ఉండి తీరాలి. ఆమేన్. తర్వాత and that's the final win back. That's the final win back through this, the back through the other. Till you come to that absolute, or the amen, or the ultimate. Yes. Of what you are. You got something we have to tie to. నువ్వు ఏదో ఒకటి నీ దగ్గర ఉండాలి. దానితో నువ్వు కట్టబడినట్లుగా, బంధించబడినట్లుగా, స్థిరపరచబడినట్లుగా నీకు ఏదో ఒక టైం పోస్ట్ కట్టబడేది ఒక అబ్సల్యూట్ గాని ఒక కర్రగా ఉండి తీరాలి. ఆమేన్. In other words, మరొక మాటలో చెప్పాలంటే it's the final tying post to every achievement. ప్రతి గొప్ప కార్య సాధనకు, ప్రతి కార్యాన్ని చేయడానికి ఇది ఒక బలమైనటువంటి ఇది ఒక బలమైనటువంటి కారణము. అదేంటంటే మరొక మాటలో చెప్పాలి అంటే ఒక టైం పోస్ట్ లాంటిది అంటున్నాడు ఆయన. టైం పోస్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఒక కర్ర మాతారు, దాంతో ఒక తాడు కట్టేసి పెట్టారు. మీరు ఎంతైనా సరే ఆ కర్రకి మీకు మధ్యలో ఉంచబడిన ఆ తాడు యొక్క పరిధిలోనే తిరుగుతూ ఉంటారు. ఆ కర్ర మీకు బలాన్ని ఇస్తుంది. మీకు ఒక బలమైన తుఫాన్ వచ్చినా లేకపోతే వరద వచ్చినా ఆ కర్రే మిమ్మల్ని కొట్టుకుపోకుండా ఆపగలిగేది. కొద్దిపాటి స్వతంత్రత దాని చుట్టూ మీకు ఇస్తుంది, కానీ తప్పిపోకుండా మిమ్మల్ని నిలపగలిగేది ఆ టైం పోస్టే. ఆమేన్. తర్వాత it's somewhere, ఇది it might be through many different things till it gets to tie post, but there is the amen to all of it. There must be such a thing. ఇక్కడ అబ్సల్యూట్ అంటే ఏంటంటే ఆ అబ్సల్యూట్ నువ్వు దేన్నైతే అబ్సల్యూట్ లో కలిగి ఉన్నావో ఆ అబ్సల్యూట్ లో, ఆ సంపూర్ణతలో అక్కడి నుంచి వచ్చే ప్రతి మాటకి నువ్వు ఆమెన్ చెప్పగలవు. జాగ్రత్తగా ప్రతి మాటకి ఆమెన్ చెప్పగలిగేది ఉండాలి. ఏది పడితే అబ్సల్యూట్ అవ్వదు. దేని పడితే దాన్ని సంపూర్ణతడానికి పిలవడానికి వీల్లేదు. ప్రతి కర్రకి ఏ కర్రకి పడితే ఆ కర్రకి టైం పోస్ట్ కట్టబడడానికి వీల్లేదు. ఇక్కడ ఎలాంటిదంటే ప్రతి పదానికి, ప్రతి నిర్ణయానికి ఆమేన్ అని చెప్పగలిగేది ఉండాలి. అదే సరి అయిన అబ్సల్యూట్, సరి అయిన సంపూర్ణత. ఆమేన్. ఈ గుర్తుంచుకోండి. You cannot go on through life without having one. అసలు నీ జీవితంలో ఈ అబ్సల్యూట్ లేకుండా నీవు ముందుకు కొనసాగలేదు. అది మాట్లాడేది ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి. ఆత్మ సంబంధంగా
నేను ఏదైనా కొంచెం వృద్ధిలోనికి ముందుకు అడుగులు వేయాలి అంటే నా ఎదుట ముందు నేను పాటించవలసినటువంటి ఒక అబ్సల్యూట్ అనేది నా దగ్గర ఉండి తీరాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. తర్వాత 63వ పదం చెప్తా ఉంటారు, ఇది ఒక భార్యకి ఒక భర్తకి ఒకరిలో ఒకరికి ఆకర్షించినటువంటి ఏదో అబ్సల్యూట్ ఉండి తీరాలి. అయ్యా ఎందుకయ్యా మీ ఆవిడ గారు నీకు ఎందుకంటే ఇష్టమయ్యా అంటే, నాకు ఒక పాస్టర్ గారు ఉండే, ఆయన చెప్పిన మాట చెప్తాను మీకు. ఎందుకయ్యా మీరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే, ఆమె యొక్క నక్కుల తల చూసి అన్నాడు. నక్కుల తల తెలుసా? కర్లీ హెయిర్. కర్లీ హెయిర్ చూసి చేసుకున్నాను అన్నాడు. అంటే ఆవిడలో ఆయన యొక్క అబ్సల్యూట్ కర్లీ హెయిర్. అర్థం చేసుకుంటారా? దేనికి అంతగా లాగబడ్డామంటే ఆ కర్లీ హెయిర్ ఆయనకు అబ్సల్యూట్. కొంతమందికి ఎందుకయ్యా ఆమెను చేసుకున్నామంటే ఆస్తి ఎక్కువగా ఉంది, అదే అబ్సల్యూట్. అక్కడ దాని చేత ఆకర్షించబడ్డారు, దాని చేత లాగబడుతున్నారు. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతాయి. ఎందుకయ్యా ఇదే సంఘంలో ఉన్నామంటే అంటే పాఠానికి ఎక్కువ మైక్ ఇచ్చింది అక్కడే మాకు. మా అబ్సల్యూట్ మైక్ అది. మీరు వింటున్నారా? నెమ్మది నెమ్మది మీ పిక్చర్ ఒకలేదా ఉండదు. అబ్సల్యూట్ అంటే దేని చేత ఒక దగ్గర సత్యానికైనా సరే అసత్యానికైనా సరే బలంగా తప్పిపోకుండా లాగబడి ఇరుక్కుబడిపోతున్నామో, ఒక కర్ర కట్టివేయబడినటువంటి వ్యక్తులుగా మలచబడుతున్నామో అది వాళ్ళ అబ్సల్యూట్. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ప్రతి గొప్ప కార్యానికి అబ్సల్యూట్ ఉంటుంది. అబ్సల్యూట్ లేకుండా అల్టిమేట్ లేకుండా అసలు ఎక్కడికి జరగదు. కానీ నీవు నీ జీవితంలో ముందుకు అడుగులు వేయాలనుకుంటున్నావా? నీ దగ్గర ఒక అబ్సల్యూట్ ఉండాలి. కానీ ఆ అబ్సల్యూట్ ఎలాంటిదై ఉండాలంటే ప్రతి మాటకి ఆమె చెప్పగలిగేదై ఉండాలి. ఇప్పుడు ఒకవేళ కొంతమంది మీరు విశ్వాసం, దేవుని యొక్క పనివాన్ని, మీకు నేను అబ్సల్యూట్ ఉన్నాను అనుకోండి, నా ప్రతి మాటకి మీరు ఆమె చెప్పలేదు. నా ప్రతి మాట మీరు ఆమె చెప్పలేరు. నేను బోధించుచున్నప్పుడు కాకుండా నా వ్యక్తిగత సంభాషణలో ఒక వ్యక్తిని గద్దించినప్పుడు కావచ్చు, ఒక వ్యక్తిని కోపడుతున్నప్పుడు కానీ, లేదా నా వ్యక్తిగత అభిప్రాయాలు ప్రకటించినప్పుడు కానీ అన్ని చోట్ల మీరు ఆమె చెప్పడానికి వీల్లేదు. నేను సాధారణమైన మానవుని. ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తిని అబ్సల్యూట్ గా చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి దేన్ని అబ్సల్యూట్ గా చేసుకుంటాడో దానికి సంబంధించినటువంటి ఫాలోకి వస్తాడు. ఆమేన్. ఎందుకమ్మా ఈయన గారిని పెళ్లి చేసుకున్నావు, అంత పట్టొచ్చింది అంత పొట్టొచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ ఉంది, అది మా అబ్సల్యూట్. ఆ గవర్నమెంట్ జాబ్ చేత బాగా బలంగా లాగబడ్డావు, బలంగా లాగారు. ఆయన అంత అందంగా లేనే, హీఈస్ నాట్ ఈవెన్ దట్ మచ్ హ్యాండ్సమ్. ఆయన ఎందుకు లాగబడ్డావు? ఆయనలో ఏదో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది, ఆ గుణం నన్ను అబ్సల్యూట్ గా మలిచింది. మీరు వింటున్నారా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, అయ్యా యేసు ప్రభు మీ అందరికి అబ్సల్యూటేనా? దేన్ని బట్టి చెప్పనా? మిమ్మల్ని కాదు, జనరల్ ఆడియన్స్ గురించి చెప్తా ఉన్నా. దేనికయ్యా అంటే మాకు ఉద్యోగాలు ఇస్తాడని, అది వాళ్ళ అబ్సల్యూట్. అంటే మాకు ఆరోగ్యాలు బాగు చేస్తాడని, అది మా అబ్సల్యూట్. అంటే మాకు కొంచెం సొంతగా ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాడని, అది మా అబ్సల్యూట్. వారు దేనినైతే చూస్తున్నారో ఆయనలో అది వారి అబ్సల్యూట్. వింటున్నారా? ఎందుకయ్యా క్రీస్తు దగ్గరికి వచ్చావు అంటే రొట్టె ముక్కల కోసం వచ్చి రొట్టెలే వారి అబ్సల్యూట్ గా మార్చబడే జనులు ఉన్నారు. ఒకసారి అబ్సల్యూట్ మార్చబడింది, ప్రజలు ఆగిపోయారు. వారు యేసు ప్రభు దగ్గరికి లాగబడింది, ఆకర్షించబడింది దేని వల్ల? రొట్టె వల్లే. రొట్టె లాగబడగానే అబ్సల్యూట్ మార్చబడగానే ప్రజలు మారిపోయారు. ఇప్పుడు చెప్పండి, సంఘాలు అబ్సల్యూట్ ఉంటాయా? సంఘాలు మార్పులు చెందుతూ ఉంటాయి. అది పరిచయంలో మహిమలు ఎదగడమో తగ్గడమో ఏదో జరుగుతూ ఉంటుంది. పాస్టర్లు అబ్సల్యూట్ గా ఉంటారా? నో. పీపుల్ టెండ్ టు చేంజ్. ప్రజలు మార్చబడుతూ ఉంటారు. ఎవరికి అబ్సల్యూట్ గా పెట్టుకోవడానికి వీల్లేదు, అంతేనా కదా? కానీ దేనినైతే అబ్సల్యూట్ గా ఉంచుకోకూడదో దానినే ఈ రోజున అందరూ క్రైస్తవులందరూ కూడా అబ్సల్యూట్ గా పెట్టుకొని కింద మీద వాక్యంలో స్థిరత్వం లేకుండా అటు ఇటు కొట్టుకుపోతున్నారు. ఇది అత్యంత పెద్ద సమస్య. దేవుని యొక్క ప్రవక్తలు అంటారు, అబ్సల్యూట్ అంటే అది కాదయ్యా. అబ్సల్యూట్ ఎలా ఉంటుందంటే దానిలో దానంతగా అదే అపరిమితమైన శక్తిని కలిగి ఉండేది, దానంతగా అదే ఒక సంపూర్ణమైన బలాన్ని కలిగి ఉండేది, అది శాస్త్రంగాను తిరుగులేనిది గాను, అది ఆమేన్ అన్నటువంటిదిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు పోదు. దాంట్లో చూస్తే మీరు ఆయన అంటాడు, బైబిల్లో చాలా మంది
చాలా రకాల స్థలాల్లో అబ్సల్యూట్స్ కలిగి ఉన్నారు అంటాడు ఆయన. అలా మాట్లాడుతూ ఆయన నోవాహు గురించి మాట్లాడతాడు. ఇదంతా కూడా నేను గ్రంథంగా చెప్పిన దానికి కేవలం ఒక నేపథ్యంగా ఒక బ్యాక్గ్రౌండ్గా వాడాలనుకుంటున్నాను. ఆయన ఏమంటారంటే నోవాహుకి ఒక అబ్సల్యూట్ ఉంది. ఆయన కలిగిన అబ్సల్యూట్ ఏంటంటే ఒక దినాన నేను ఈ భూమికి గొప్ప జలము రానివ్వబోతా ఉన్నాను, నువ్వు కూడా సిద్ధపరచు. ఇది ఆయన అబ్సల్యూట్. ఈ అబ్సల్యూట్ నుంచి ఈయన తిప్పగలిగింది ఏది లేనంత మట్టు వరకు ఈయన రక్షించబడుతూనే వచ్చాడు. జాగ్రత్తగా మనుషులు అబ్సల్యూట్ నుంచి తప్పిపోగలిగే అవకాశం ఉందా? అబ్సల్యూట్ గా ఉంది. ఎప్పుడెప్పుడు తప్పిపోవచ్చు? అప్పుడే క్రీస్తులోకి వచ్చినప్పుడా? మీకు ఒక మాట చెప్తాను చూడండి, జాగ్రత్తగా గమనించాలి. దానియేలుతో దేవుడు 12వ అధ్యాయంలో చివరిలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? దానియేలు అంతవరకు నీవు నిలకడగా ఉండాలా, అప్పుడే నువ్వు రక్షించబడతావు. కరెక్టేనా? అంతవరకు నిలకడగా ఉండాలి, అప్పుడే రక్షించబడతావు. అంటే అది ఏ వ్యక్తితో ఆ మాట మాట్లాడుతున్నారు తెలుసా? దేవుడు ఇదివరకే సింహాల బోనులో తన యొక్క విశ్వాసాన్ని నిరూపించుకున్న వ్యక్తి, తనకు ఉన్నతమైనటువంటి ఒక హెచ్చింపు జీవితం కలిగిన తగ్గింపులు ఎన్నుకున్న వ్యక్తి, తన విగ్రహాన్ని చేసినప్పుడు సైతం కూడా తనకు ప్రార్థనా జీవితాలు కొట్టివేయబడి నిర్బంధించినప్పుడు కూడా ఆగకుండా ప్రాణాలు తెగించి ఆరాధన చేసిన వ్యక్తిని దేవుడు ఇంకా అంటున్నాడు, నీవు అంతం వరకు కూడా ఇలాగే సహించగలిగితే అప్పుడు నువ్వు రక్షించబడతావు. అంటే బాగుంది నీ అబ్సల్యూట్. నీ బాల్య దినం మొదలుకొని నీ సంపూర్ణత నీ అబ్సల్యూట్ దేనికి ఆధారం చేసుకుని దేని చేతైతే శాస్త్రముగా నువ్వు నియంత్రించబడ్డావో ఇదంతా చక్కగానే ఉంది, కానీ నీకు అంతం వరకు కొనసాగించగలుగుతావా? అబ్సల్యూట్ ని ప్రజలు మార్చేస్తారు. అబ్సల్యూట్ ని ప్రజలు మారుస్తారు. కాబట్టి క్రీస్తులోకి అప్పుడే కొత్తగా వచ్చిన వారి ఆసక్తి కొద్ది దినాలనే ఆసక్తి మారిపోతూ ఉంటుంది. ఆ రోజుల్లో ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన వారి సమర్పణ జీవితాలు ఆ తర్వాత నిద్రోస్తే చర్చి మానేసే స్థాయికి దిగజారిపోతాయి. ఎందుకంటే వాళ్ళ అబ్సల్యూట్ క్రీస్తు మీద నుంచి శరీర సుఖం వాళ్ళకి మలచబడింది. ప్లెజర్ షీకర్స్ అన్నది బైబిల్లో శరీర సుఖానుభవం కోరుకునే వ్యక్తులుగా మంచి స్థాయికి జారిపోయింది. చాలా తెలియకుండా ప్రజలు వాళ్ళ అబ్సల్యూట్ మారుస్తూ వచ్చారు అన్నాడు. కానీ సంఘంగా నేను మీకు చెప్పాలనుకునేదంటే మీ అందరికి అర్థమైపోయింది ఇప్పటికీ, అబ్సల్యూట్ ఏదో కాదు, వాక్యమే అబ్సల్యూట్. ఆమేన్. సరే, కానీ ఆ మాటలో ఇంకొంచెం లోపలికి తగ్గుతూ పోతుంది, కొన్ని విషయాలు బయటపడతాయి. అబ్సల్యూట్ అంటే ఏంటంటే అయ్యా నువ్వు మాదిరిగా చూసేది, నువ్వు ఉన్నతంగా నువ్వు దాన్ని ఊహించేది. అంటే ఇదిగో ఈలాగా నేను అవ్వాలి, ఇది నా ధ్యేయము, ఇది నా గమ్యము, ఇదే నన్ను నియంత్రించేది అని నువ్వు పెట్టుకునే ఆ స్థాయిని అబ్సల్యూట్ అంటే. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి దేవుడు యొక్క తన ప్రవక్త ద్వారా ముందుకు తీసుకెళ్తున్న పద్ధతిని చూస్తే అబ్సల్యూట్ లో వాక్యమే అబ్సల్యూట్. జాగ్రత్తగా గమనించాలి. కానీ దీనిలో ఇంకొంచెం ముందుకు సాగిపోయి ప్రయత్నించాలి. కోటేశ్వర ప్రజలు చూడండి, 63-1201 M. దానిలో 95 చూడండి, 95 95. So I needed an absolute. కాబట్టి నాకు ఒక సంపూర్ణత కావలసినది ఉన్నది. So I took one. నేను ఒక సంపూర్ణత తీసుకున్నాను, ఒక అబ్సల్యూట్ తీసుకున్నాను. నేను God's word. అదేదో కాదు, దేవుడి వాక్యమే. జాగ్రత్తగా వినాలి. దేవుడి వాక్యాన్ని అబ్సల్యూట్ గా తీసుకోవడం అంటే ఏంటంటే, దేవుడు అనేకమైన ఉదాహరణల్ని దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిస్తున్నప్పుడు అబ్రహాం గారిని మరొక ఉదాహరణ చూపిస్తాడు. అబ్రహాం ఉదాహరణ చూపించాడు. ఆయన అంటాడు, నీకు ఖచ్చితంగా కుమారుని అనుగ్రహిస్తాను. ఇది దేవుడు ఇచ్చిన మాట, వాక్యము. ఆయన అబ్రహాము దానినే అబ్సల్యూట్ గా తీసుకున్నాడు. ఒక్కసారి ఈ మాటను అబ్సల్యూట్ గా తీసుకోవడము ప్రారంభించిన దినమున ప్రజలు ఏమన్నారో పట్టించుకోలేదు, కాలం ఎంతగా సాగుతుందో పట్టించుకోలేదు, దేవుడు చూడలేదు. ఆయన కేవలం అంటాడు, అబ్రహాం
had an absolute. అతను కలిగి ఉన్నటువంటి ఆ టైం పోస్ట్ శాసనము ఆ సంపూర్ణత అతనిని టు అచీవ్ ఎ గ్రేటర్ థింగ్ there has to be absolute behind it. అతడు ఆ వాగ్దానం అనేటువంటి గొప్ప కుమారుని ముందుగా పొందుకోవడానికంటే వెనుకాలే అబ్సల్యూట్ ని బలంగా పట్టుకోవడం రాగలగాలి. జాగ్రత్త వింటారా? ఆయన అంటున్నాడు ఈ రోజున కూడా నాకు కూడా అబ్సల్యూట్ రావాల్సినది ఏమిటి, కావాల్సినది ఏమిటి, అది ఏదో కాదు దేవుడి వాక్యమే. జాగ్రత్త వినాలి. ఒకటి దేవుడి వాక్యమే అబ్సల్యూట్. ఓకే, తర్వాత ముందుకు సాగండి. So I read in the word కాబట్టి నేను వాక్యం ఇలా చదువుతున్నాను that he is the word. ఆయనే వాక్యమై ఉన్నాడు. Saint John 1. పరిశుద్ధ యోహాను 1వ And upon this absolute, ఈ సంపూర్ణత పైన, ఈ శాసనం పైన, ఈ కట్టబడుచున్న కర్ర పైన, ఈ అబ్సల్యూట్ పైన I will build my church. ఒక్క నిమిషం. మనం ప్రారంభించవలసిన ఇదే అనుకుంటా. నేను ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను. ఈ బండ మీద కట్టినప్పుడు మాత్రమే నా సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు కూడా లేదు. ఆయన బండ అనే స్థానంలో నుంచి నెమ్మదిగా అబ్సల్యూట్ అనే పేరు పెట్టాడు. అంటే సంఘం కట్టబడవలసినటువంటి అసలైన స్థలాన్ని ప్రత్యక్ష రూపంలో మాట్లాడుతున్నాడు. అందరికీ అనిపించదు వాక్యం మీద కట్టబడాలంటున్నారా? ఎస్, కానీ అంతే మాత్రమే కాదు. We need to go little deeper. అని అంటాడు ఈ అబ్సల్యూట్ పైన నేను నా సంఘాన్ని కడతా. That's right. అది సరైనది. So I took him at his word. నేను ఆయనని తన వాక్యం యొద్ద తీసుకున్నాను. Revelation 22:19. ప్రకటన 22:19లో whosoever shall take one word out of this, ఎవరైనా సరే దీనిలో నుంచి ఒక వచనంలో ఒక మాటను తీసివేసినా or add one word to it, ఒక వచనం ఒక మాట కలిపినా that's the absolute. That's the absolute. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే అబ్సల్యూట్ అంటే ఏంటంటే చెప్పనా, ఇప్పుడు వాక్యమే అబ్సల్యూట్ అన్నా చూసారా, ఇది సంఘ స్థాయి శాఖ లెవెల్. మీరు కొన్ని సంఘాలు చూస్తే వాళ్ళు అంటారు, ముఖ్యంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అంటారు వాక్యం మాట్లాడించుడే మాట్లాడతాం, వాక్యం మాట్లాడచ్చు మాట్లాడమంటారు. వారు కూడా వారి మాటల్లో ఏం చెప్తున్నారంటే వాక్యమే మా అబ్సల్యూట్ అనేటువంటి ఆ క్లెయిమ్ ని లేకపోతే ఆ యొక్క మాటని ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఈ రోజున ఈ మాట వాడే సంఘం ఏవి? అన్ని సంఘాలు ఇదే వాడతాయి. ఎవ్రీ ఎంటైమెస్ సంఘం ఇదే వాడుతుంది. ముఖ్యంగా నేను మిగిలిన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ముందు ఎంటైమెస్ సంఘాలు చూస్తే ప్రతి సంఘము కూడా వాక్యమే మా అబ్సల్యూట్ అనే పదాన్ని వాడుతుంటాయి. కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు వాక్యమే అబ్సల్యూట్. కానీ ఇంకొంచెం లోనికి వెళ్తే వాక్యములో ఈ యొక్క ప్రకటన 22:19 ప్రకారంగా దీనిలోనికి ఏది చేర్చకుండా దేన్ని తీయకుండా ఉండుటయే అబ్సల్యూట్. జాగ్రత్తగా వినండి. ఒక తప్పుడు బోధే కానీ, ఒక ప్రత్యక్షతలో పడిపోవడం కానీ, ఒక తప్పుడు క్రమాన్ని అనుసరించడం కానీ, సత్యాన్ని పట్టుకోలేకపోవడం కానీ, వీటన్నిటికీ కారణం ఏంటంటే అబ్సల్యూట్ అయిన వాక్యములో కొంత తీసేయడము, కొంత చేర్చడం. మీరు క్రీస్తుని బ్రహ్మంగానే క్రీస్తు అనే సంఘాన్ని చూడండి, వారు ఏం చేశారు? కొంత కలిపారు. వాక్యమే అబ్సల్యూట్ అన్నారు, కానీ కలపకూడదు తీయకూడదు అన్న అబ్సల్యూట్ దగ్గర మాత్రం నిలబడలేకపోవడం వల్లే తప్పిపోయిన సంఘం. మీరు వింటున్నారా? వాక్యంలో ఏదైనా సరే కలపడం కానీ తీసివేయడం కానీ జరిగిన చోట వాళ్ళ అబ్సల్యూట్ మార్చబడ్డది. వారి అబ్సల్యూట్ ఇక వాక్యం కాదు. వారి అబ్సల్యూట్ ఏమైపోయిందంటే వారి సొంత ఉద్దేశాలు, నికోలాయితుల క్రియలే వారి యొక్క అబ్సల్యూట్ గా మార్చబడ్డాయి. ఇప్పుడు మీ అబ్సల్యూట్ ఎవరయ్యా అంటే బయట పేరుకు వాక్యం అని చెప్తారు కానీ వాక్యం ఉన్నదే అక్కడ. దేన్ని బట్టయ్యా ఎలా కనబెడుతున్నావు అంటే కొంత తీసారా, వాళ్ళ అబ్సల్యూట్ వాక్యం కాదు. కొంత చేర్చారా, వాళ్ళ అబ్సల్యూట్ వాక్యం కాదు. ఎందుకంటే అబ్సల్యూట్ అంటే దేవుడు తన ప్రవక్తలో ఒక గొప్ప సూత్రం చెప్పాడు, అది ప్రతి మాటకు ఆమేన్ అన్నదై ఉండాలి. ఆమేన్ అన్నది కేవలం వాక్యం మాత్రమే. మనిషి యొక్క సొంత ఉద్దేశాలకు ఆమేన్ అని పలుకుటకు సాధ్యపడదు. అని అంటాడు
నిజంగా అబ్సల్యూట్ అంటే తెలుసుకోవాలంటే దానికి ప్రథమంగా దేవుడు పెట్టినప్పుడు రూల్ ఏంటంటే తీయకూడదు, కలపకూడదు. ఇది జరిగిన చోట మాత్రమే అబ్సల్యూట్. ఇగో ఈ అబ్సల్యూట్ మీద సంగతి కట్టాలి. ఇలా కట్టబడిన సంఘం ఎదుట మాత్రమే పాతాళలోక ద్వారాలు నిలబడదు. పాతాళలోక ద్వారాలు బద్దలవ్వాలి అంటే కలపకుండా, చేర్చకుండా ఉన్న దానిపైన మాత్రమే కట్టుకుంటూ పోతున్న చోటే పాతాళలోక ద్వారాలు నిలబడకుండా దేవుడు నివాసం చేసేస్తారా. మరి ఈరోజు ఏంటంటే మెసేజ్ చూడండి, కొంత చేర్చడమో కొంత తీయడమో, ఉన్నట్టుగా ఆమె అనడానికి బాధ, ఉన్నట్టుగా ఆమె చెప్పడానికి భయం. నేను వెరీ సీరియస్. అన్ని విషయాలు అలాగే సాగుతుంది. తీసివేయడంలో కానీ చేర్చడంలో కానీ ఈ రోజున చాలా సిద్ధహస్తులు అయిపోయినారు. తెలియకుండానే విశ్వాసుల యొక్క కన్నులను కూడా మభ్యపరుస్తూ కూడా కొన్నిటిని చేర్చడంలో చాలా విజయవంతమయ్యారు. నాకు ఒక పాస్టర్ గారు పరిచయం. ఆయన దేనికని ఏం చేస్తారంటే సార్, ఆయన సిలువ అంటే ఎలా ఉంటుంది? సిలువ క్రాస్లా ఉంటుందా? కాదు, ఇలా ఉంటుంది. మ్రాను స్ట్రైట్ ఉంటుంది సిలువ. బ్రదర్, సిలువ అంటే శ్రమ బ్రదర్. సిలువ అంటే క్రాస్ కాదు, శ్రమ. సిలువేయండి అంటే దాని అర్థం ఏంటనుకున్నారు? శ్రమ పెట్టండి అన్నారు వాళ్ళు. ప్లస్ షేప్ కాదు అది అని ఒక 20 సంవత్సరాలు కొన్ని వందల వేల మంది నమ్మించగలిగారు. నేను అడుగుతా, అసలు మీ అబ్సల్యూట్ ఏంటి? వాక్యమే అంటారు కానీ చేర్చారుగా, కొన్ని తీసేశారుగా. మీ అబ్సల్యూట్ వాక్యం కాదు ఇక. యువర్ అబ్సల్యూట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. మీ అబ్సల్యూట్ మార్చబడలేదు. అంతేనా? ఈ రోజున మందిర రిజిస్ట్రేషన్ కూడా అలాంటిదే. వినడానికి మీకు భయంగా ఉందా? చెప్పడానికి నాకు భయం లేదు. మనం భయపడకూడదు. ఈ రోజున జాగ్రత్త గమనించాలి. ఎవ్రీథింగ్ ఇన్ లవ్. ఇప్పుడు తగ్గిపోయిన ప్రేమలోనే. లవ్ ఈస్ కరెక్టివ్. సెర్చ్ చేసేది ప్రేమ. ఇక్కడ బైబిల్లో ఆత్మ సంబంధమైనటువంటి ఆజ్ఞలకు భౌతికమైన ఆజ్ఞలకు వ్యత్యాసాలు ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో సారూప్యత ఉంటుంది కానీ దేని దానికే చేయాలి. ఇక్కడ భౌతికమైనది పెద్ద ఇంపార్టెంట్ కాదు బ్రదర్ అని అనడానికి వీల్లేదు. ఒకవేళ భౌతికమైనది ఇంపార్టెంట్ కాదన్నాం అనుకో, మనం ఒక కొత్త ద్వారాన్ని తెచ్చాం. ఇది ఎలాంటి ద్వారం అంటే మొత్తం అబ్సల్యూట్ మారిపోయే ద్వారం. అది ఉదాహరణ చూపిస్తా. దేవుడి శిలువ మీద కుడి పక్కన ఉన్నటువంటి దొంగల గురించి మాట్లాడుతూ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అన్న మాటను చూపినప్పుడు దేవుడి యొక్క ప్రవక్త అంటారు, అతడు ఎలా పరదేశంలో ఉండగలిగారు అని ప్రశ్న రాసినప్పుడు ఆయన అంటాడు, బాప్టిజం అని ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ అంటే అంతరంగములో జరిగే మార్పుకి బయట మీరు నీటిలో చూపించేది ఒక సాక్షాత్మైన కార్యమే అని చెప్పిన మాట. అంటే ఇంతకీ దేవుడు చూసే దేన్నయ్యా? అంతరంగంలో జరిగేదన్నా బాహ్యంలో జరిగేదన్నా? అంతరంగంలో జరిగేదని చూస్తాడు. ఇప్పుడు అంతరంగంలో జరిగేదని చూస్తున్నాడు కదా చెప్పి బాహ్యంలో జరిగేది యేసుక్రీస్తు నామంలో కాకుండా ఎవరి నామంలో తీసుకున్నా చెల్లుదా? అలాగే మనమే మందిరాలము, మనమే మందిరాలము. అయినా సరే భౌతికమైన మందిరానికి కూడా ఆయన పేరు ఉండాలని చెప్పాడు. ఇది బ్రహ్నంగా చెప్పింది. బ్రహ్నం టబర్నికల్ని మొట్టమొదటిగా ఒక బ్రేస్లెట్ గా తీసుకుని ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అది ఆత్మీయ మందిరాల గురించి చెప్పింది కాదు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే ప్రజల యొక్క సంఘ శాఖల్ని ఎదిరించి మరి అవి అసత్యాన్ని గుర్తిరిగినటువంటి ఉన్నతమైన ప్రత్యక్షతలోకి వచ్చిన ప్రజలు ఇంత సులువుగా వాళ్ళ అబ్సల్యూట్ ని పాస్టర్ల వైపు మరుస్తారని ఎప్పుడు ఊహించలేదు. మీ అబ్సల్యూట్ ఎవరయ్యారు? వర్తమానం కాలేదు. మీ అబ్సల్యూట్ వాక్యం కాలేదు. ఇక మీ అబ్సల్యూట్ పాస్టర్లు అయ్యారు. మా పెద్దయ్య గారు ఏం చెప్తారే? పెద్దయ్య గారు ఏం చెప్తారే? వారు ఏది చెప్పారో అది శాసనంగా మార్చబడేది, అబ్సల్యూట్ అయిపోయింది. ఆత్మ సంబంధమైన విషయాల్లో కొన్ని విషయాలు బ్రహ్మం అంటే ఏదనుకుంటున్నారు? చాలా శక్తివంతమైన నామం. ఎవరు కాదన్నారు?
HAM హ్యామ్. yes ఆమేన్ ఆమేన్ అంటున్నాం దానికి నేను కూడా. ఇప్పుడైతే ఒక మాట చెప్పండి నాకు, బ్రహ్మంలోనికి క్రీస్తు వస్తే క్రీస్తు పేరు బ్రహ్మం అవుతా, బ్రహ్మం పేరు క్రీస్తు అవుతా? అదే కదా మరొకసారి చెప్తా. బ్రహ్మం గారిలోకి క్రీస్తు కుమ్మరించబడ్డాడు. ఈ కాలంలో పూర్తిగా కుమ్మరించబడుతున్నటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క సంఘ కాలంలో ఆయన ప్రథమమైన వ్యక్తి. ఆయనలోనికి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన శ్రీమతి ఏసైతాడా, లేకపోతే క్రీస్తు పేరే బ్రహ్మం అవుతుందా? అంతేనా కదా? ఎస్ఆర్ ఆయన మనలోనికి వస్తే మన పేరు మార్చబడుద్ది. మన స్త్రీ కదా, భర్త పేరు మనకు రావాలి. కానీ విచిత్రంగా మన పేరు భర్తకు పెడుతున్నారు. ఇక్కడ బ్రహ్మం టెంపర్లోనికి క్రీస్తు వస్తున్నాడు కాబట్టి దాని పేరు క్రీస్తు పేరు పెట్టండి అని ఆయన అన్నాడు. లేదు లేదు, మీరు భర్త పేరు పెట్టద్దు, భార్య పేరు పెట్టమని చెప్తున్నారు. అయ్యా యేసు ప్రభువు ఇల్లరికం రాడు, మీరు విచ్చుతారా? యేసు ప్రభువు ఇల్లరికం రాడు. ఆయన వచ్చిన చోటికి ఆయన యొక్క అధికారం మాత్రమే నెగ్గగలగా. ఆ వివరాన్ని కూడా విని మీలాగే ఆమె చెప్పినటువంటి అబ్సల్యూట్లీ మార్చుకున్న ప్రజలు ఉన్నారని నిజంగా బాధ కలిగింది నాకు. నిజంగా బాధ కలిగింది. యథార్థంగా చెప్తున్నా. అయ్యో ఇంత వేగవంతంగా తిప్పగలిగారా? నేను ఎలా కోరుకుంటాను తెలుసా బ్రదర్, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను నా పక్కనే ఉండేటువంటి ఏ విశ్వాసైనా సరే, బ్రదర్ ఇది ఎందుకో కొంచెం తప్పుగా అనిపిస్తున్నట్టుంది, వివరిస్తారా అని నేను అడిగే వాళ్ళే కావాలి. నేను ప్రతిదానికి తాను అంటే తందాన్ని పక్కన ఉంచుకోవద్దు. వీళ్ళు ఎప్పుడు మనల్ని ముంచేటోళ్ళు, మన గుడ్డివేగా మార్గంలో తప్పిపోతుంది మనం పడేసేవాళ్ళు. వీళ్ళు మనం ఏదైనా పక్కన అనేటోళ్ళు ఓకే ఓకే అనేవాళ్ళు ఉండాలి. కానీ ఇదేంటిది, పాస్టర్లు అబ్సల్యూట్లు అయిపోయారా? వాక్యం అక్కర్లేదా? ఇంత అద్భుతంగా మలిచేశారా? 63 తర్వాత ఇక్కడ చెప్పలేదా? మార్చేశారు, చెప్పేశారు, చూపించాలి. చూపించకుండా కూడా అబ్సల్యూట్ నమ్మేస్తున్నారు. ఏది మీ అబ్సల్యూట్? వాక్యం కాదయ్యా. నా ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరిక చెప్పనా, వాక్యాన్ని మీ అబ్సల్యూట్ గా ఉంచుకున్నా. మీరు ఎత్తబడాలన్నా, మీ జీవితం ముందుకు ఒక అడుగు సాగాలన్నా మీకు ఒక అబ్సల్యూట్ ఉండాలి. ఆ అబ్సల్యూట్ వెనకాల అల్టిమేట్ ఉండాలి. ఆ అల్టిమేట్ ఖచ్చితంగా ఆమెలై ఉండాలి. ఈ అబ్సల్యూట్ వాక్యమై ఉండాలి. ఈ అబ్సల్యూట్ ఏది చేర్చకుండా ఏది కలపకుండా ఉండేదై ఉండాలి. అప్పుడు మాత్రమే మీ జీవితంలో ఏదైనా ఒక గొప్పదాన్ని సాధించగలుగుతారు. కానీ ఈ అబ్సల్యూట్ ని మార్చేసినటువంటి సంఘాలన్నీ కూడా భిన్నమైన బోధనలు పడిపోయాయి. ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి తీసివేస్తారు. నిజంగా అదేదో UCVC వాడు కూడా ఎక్కడ చేశాడు కదా, ఏది ఆయన ఎత్తబడుట చూసినప్పుడు, అది నువ్వు నేను ఎత్తబడుతున్నదో చూస్తే నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకుంటావు అనగానే వాడు చదివేప్పుడు చూసారు ఎప్పుడన్నా కరెక్ట్ గా అది చూసి అన్న పదాన్ని ఎగరగొడతాడు వాడు. సార్ నువ్వు చూడలే, సరే సమయం లేదు, తర్వాత నేను చూపిస్తాను. కరెక్ట్ గా బైబిల్లో చదువుతూ ఉంటాడు, అది చూసి అన్న పదాన్ని మాత్రం ఎగరగొడతాడు. ఇక మిగిలిన అంటే కొంత తీశాడు, తన సొంత అభిప్రాయాలు చేర్చాడు. ఈసారిలో ఒకప్పుడు మనకు ఖండించే UCVC మాదిరిగా అదే ఆత్మ మనం పొందుకున్నాం ఈ రోజున. ఎందుకంటే అబ్సల్యూట్ లో మార్పులు వస్తే ఆత్మలో మార్పులు వస్తాయి. వాక్యమే అబ్సల్యూట్ అయిన చోట వాక్య సంబంధమైన ఆత్మ దేవుడు అందరూ ప్రవర్తించాడు కదయ్యా. ఈ అబ్సల్యూట్ ఏదంటే వాక్యమే, కానీ ఏది చేర్చకుండా ఏది కలపకుండా ఉండేదే నీ అబ్సల్యూట్ అయింది. ఆమేన్. ఇంకొంచెం ముందుకు రండి, దాంట్లోనే చదువు. That's the end of all strife. స్ట్రైఫ్ అంటే తెలుసా? విభేదము, కక్ష, గొడవ. విభేదము, కక్ష, గొడవ, భేదాభిప్రాయము. దేన్ని బట్టి విభేదాలు వస్తున్నాయి? దేన్ని బట్టి స్ట్రైఫ్ ఉత్పత్తి అవుతుంది? ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే నువ్వు ఒకటి తీస్తున్నావు, మరొకటి కలుపుతున్నావు. నేను కలపట్లేదు, అందుకే నీకు నాకు గొడవ అవుతా ఉంది. కానీ ఎప్పుడైతే కలపకుండా చేర్చకుండా ఉండే ఒక అబ్సల్యూట్ నువ్వు నేను కలిగి ఉన్నావు అనుకో, అది ఈ గొడవలకు అంతం. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఆల్ స్ట్రైఫ్స్. అన్ని రకాల విభేదాలు ముగియబడ్డానికి అది ఒకటే మార్గం. దేవుడు తన ప్రవక్తతో ఏది చెప్పాడో అదే తెలుసుకుందాం. అదొక్కటే మార్గము అన్ని రకాల గొడవలని సమాప్తం చేయబడ్డానికి. ఏమై ఉండాలా? ఏది చేర్చబాక, ఏది కలపబాక.
నీ అబ్సల్యూట్ నా అబ్సల్యూట్ ఒకటైనప్పుడు ఇద్దరము అబ్సల్యూట్ సంబంధించినప్పుడు కూడి నడుచుట సాధ్యమవుతుంది. ఆమేన్. ఇంకొంచెం ముందుకు రండి. This is the absolute. అవును. Whoever takes anything from it or adds anything to it, God said. చాలు మరొక వర్షం మనం ముందుకెళ్దాం. 60-1230 అయ్యా గుర్తుపెట్టుకున్నారుగా. మొదటి అబ్సల్యూట్ ఏంటిది? వాక్యమే. రెండవది దానిలో కలపకూడదు, చేర్చకూడదు. ఇది రెండవది. తర్వాత 62-1230 అబ్సల్యూట్ అనే పదములో 115 115. No matter what your experience is. ఒక్క నిమిషం సిస్టర్. చలో ఇక్కడ నో మ్యాటర్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్. మీ అనుభవాలు ఎంత అన్నది నాకు అవసరం లేదు. అయ్యా మీరు 20 years ఇండస్ట్రీయా 30 years ఇండస్ట్రీయా ఐ డోంట్ కేర్. అబ్సల్యూట్ నేను కేర్ చేసేది. ఇక్కడ సంవత్సరాలు అనుభవాలు మీ దగ్గర బయట సహకరించట్లేదు. బతికిపోతా ఉండాలి. It's no matter how experienced you are. ఇంకో వేరే ఒక బాగా అంటే ఇప్పుడు జరుగుతుంది కదా వేరే ఒక సంవత్సరం కింద కూడా బాగా అనుభవం కలిగినటువంటి కాపరి గారు ఒకరు ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి అయ్యా వర్తమానంలో ఇలాంటి విషయం ఉంది, దీన్ని మార్చుకుంటే బాగుంటుందంటే మీరు మార్చుకోండి అని అన్నారు. సరే పోలే సున్నితంగా తృణీకరించాడు కదా అనిపించింది. తర్వాత తెలిసింది ఈ పిల్లబచ్చ పాస్టర్ నాకు ఎక్కువ పట్టాను. నేను మళ్ళీ చెప్తున్నా, బట్ట పొట్ట వచ్చాక పిల్లడు అనొద్దు. ఇంకా ప్రజలకు తెలియడం లేదు. ఆయన అంటాడు నో మ్యాటర్ హౌ మచ్ ఎక్స్పీరియన్స్ యు ఆర్. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ పాలు ఉంటాయి కానీ అనుభవాలను బట్టి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారనే విషయము దాన్ని ధృవీకరించడానికి వీల్లేదు అక్కడ. అదే అంటాడు నో మ్యాటర్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈస్. Then మరియు if something in you tells you that Bible is not true, ఒకవేళ నీలో ఏదైనా సరే పరిశుద్ధ గ్రంథం సరికాదని నీకు చెప్పినట్లయితే that power of God, ఆ దేవుడి యొక్క శక్తి అపోస్తలులు ప్రవక్తలు ఉపదేశకులు కాపరులు and the gifts of the Spirit just is not the same as it was when it flowed through them apostles at Pentecost. There is something wrong with your absolute. అంటే దేవుడి వాక్యములో ఏదో ఒక తప్పిదాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు దేవుడి వాక్యం ప్రకారంగా ఒకప్పుడు జరిగినటువంటి ఆ వరముల యొక్క కథనాడిక ఈ రోజు లేదు అని చెప్తున్నావంటే ఏదో నీ అబ్సల్యూట్ లో తప్పుంది. నీ అబ్సల్యూట్ లో తప్పుంది. ఒకప్పుడు ఏది జరిగినో ఇప్పుడు అదే జరుగుతుంది కానీ దాని రూపం మార్చబడుతూ ఉంటుంది. పాత నిబంధన అంతా కూడా దృష్టాంతాలుగానే పెట్టబడ్డ విషయాలు. ఈ రోజు నిజ స్వరూపాన్ని చూపించేవి అవన్నీ. కానీ ఏ బ్రదర్ పాత నిబంధనలు మనం తీసుకోకూడదు బ్రదర్. ఏంటది పాత నిబంధనలు తీసుకోకూడదా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, పాత నిబంధన తీసుకోకూడదా? నేను ఈ మధ్యకాలంలో ఉన్న తొలిగొండ సంఘటన చెప్పాను. పాత నిబంధనలు తీసుకోవద్దన్నా అనుకో, ఎవరెవరు పెళ్లి చేసుకోవాలో కొత్త నిబంధనలు చూసి చెప్పు నాకు. ఎవరెవరు చేసుకోవాలి, ఏ బంధాల్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, కొత్త నిబంధనలు చూసి మాత్రమే చెప్పు. సాధ్యపడుతుందా? పాత నిబంధనలు చూస్తాను. ఎవరి మనక్షాత్రం ఎవరు తీయాలో ఎవరు తీయకూడదో ఖచ్చితమైన నిబంధనలతో కూడుకున్న నియమాలు. పాత నిబంధన బాల శిక్షకుడిగా వాడవలసిందే. సంపూర్ణతకి తీసుకెళ్ళడానికి ఇప్పుడు వచ్చిన వర్తమానాలు వాడవలసిందే. ఇవి రెండు ఒకే సింక్ లో ఉన్నంత వరకు దీన్ని వాడాల్సిందే. కుట్టివేయబడింది. అయ్యో బ్రదర్, నాకు యాక్చువల్లీ సంఘశాఖ వారు చెప్పాలి వర్తమానం ఏంటిది, కొత్త నిబంధన పాత నిబంధన మధ్యలో సమన్వయమైన వర్తమానాలు ఇంటర్మీడియట్ ఉన్న వారు కూడా చెప్పవలసిన పరిస్థితి వచ్చేసింది. నేను ఆయన వచ్చాడు, అయ్యా ఒకప్పుడు జరిగిన అదే కార్యం జరగలేదు అని నువ్వు చెప్పుచున్నావంటే నీ అబ్సల్యూట్ లో ఎక్కడో తప్పు ఉంది. సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ అబ్సల్యూట్. తర్వాత అది దేవుడి యొక్క గ్రంథములకు బదులుగా ఒక సంఘ శాఖ సిద్ధాంతాలకు కట్టబడ్డది. అది కలిగి ఉన్న అబ్సల్యూట్ ఏదో కాదు, సంఘ శాఖ సిద్ధాంతాలు అనేటువంటి అబ్సల్యూట్ కలిగి ఉన్నాయి. ఆమేన్. అయ్యా
ఇంకొంచెం కనిపిస్తా సంఘశాఖ సిద్ధాంతాలు కట్టబడబడు అంటే ఏంటో ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ఇక్కడ వాక్యానికి బదులుగా వ్యక్తిగత ఉద్దేశాలకు అబ్సల్యూట్ గా పెట్టుకున్న తీరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తర్వాత ఇంకొంచెం ముందు చూడండి. ఎప్పుడైతే ఆయన అన్నాడు భూమి ఆకాశము గతించిపోవును కానీ నా వాక్యం ఎన్నడూ కూడా గతించిపోదు. నీవు నీ అబ్సల్యూట్ ఏమై ఉన్నదో గమనించు. ఆమేన్. ఇప్పుడు చూడనా నీవు కాపరితో ఒక చక్కటి ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండొచ్చు, ఒక మంచి సహవాసాలు ఉండొచ్చు. And might be absolutely sure that you are in fellowship with the district presbyter. నీవు ఆ జిల్లా స్థాయి యొక్క సహవాసంలో కూడా ఒక మంచి సహవాసం ఉండొచ్చేమో. And might be absolutely sure that you are in fellowship with the bishop. నీవు ఏది ఈ భజన బ్యాచ్ ఎమ్మెల్యేలు మంత్రులు కాదు బిషప్లతో కూడా మంచి బంధంలో ఉండొచ్చేమో. Or some other great man in our church. ఒక గొప్ప వ్యక్తి చందంలో ఉన్న వ్యక్తితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండొచ్చు. But if you are not, కానీ ఒకవేళ నీవు your absolute is not Jesus Christ. ఒకవేళ నీ అబ్సల్యూట్ అనేది క్రీస్తు కాకపోతే అయ్యా నీలో తప్పిదం. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. వాక్యం అనేది అబ్సల్యూట్, ఏది తీయదు ఏది చేర్చకూడదు మరొక అబ్సల్యూట్. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు యేసుక్రీస్తే అబ్సల్యూట్. ఈ రోజున నీకు దేనినైనా నేను మాదిరిగా చూపించాలి అంటే క్రీస్తుని చూపించాలి. ఇదే గడియవర్తమాని ఇప్పుడు చేసింది. ఆయన అన్నాడు వాచ్ ద మెసేజ్, వాచ్ ది క్రైస్ట్, డు నాట్ వాచ్ ది మెసెంజర్. అంతేనా? ఆయన మీరు క్రీస్తుని చూడండి, శిలువ వైపు చూడండి, వర్తమానాన్ని చూడండి, వర్తమానికి చూడకండి. చేశాను. కానీ ప్రజలు ఎంత సిల్లీగా మారిపోయారంటే క్రీస్తుని అబ్సల్యూట్ గా పెట్టుకోండి నాన్న అంటే, వర్తమానాన్ని అబ్సల్యూట్ గా పెట్టుకోండి నాన్న అంటే లేదు లేదు ప్రవక్త గారి యొక్క కుటుంబీకుల్ని అబ్సల్యూట్ గా పెట్టుకుంటాం మేము. మాకు ఏదైనా డౌట్ ఉందా? మా అబ్సల్యూట్ ఏది ఇప్పుడు? ప్రవక్త గారి యొక్క కూతురుని అబ్సల్యూట్. మాకు ఏదైనా సందిగ్ధం ఉందా, ఏదైనా ఒక అనుమానం ఉందా? ఇప్పుడు అబ్సల్యూట్ గా ఎవరిని పెట్టుకున్నారంటే బ్రహ్మం గారు తననే అబ్సల్యూట్ గా పెట్టుకోవద్దు నాన్న అంటా ఉంటే తన పిల్లలు కూడా అబ్సల్యూట్ గా పెట్టుకుంటున్నారు. ఈ రోజున జాగ్రత్తగా గమనించాలి. ఏదైతే అబ్సల్యూట్ అయి ఉన్నదో అది ప్రతి చోట అన్ని వేళ ఆమె అనబడినటువంటి అర్హత కలిగితే ఉండాలా? బ్రహ్మం గారి యొక్క పిల్లలు అన్ని వేళలో ఆమె అనబడే ప్రవర్తనలో లేరయ్యా. నేను దాన్ని చూపిస్తాను, కానీ నాకు తెలుసు ఏ మాట కూడా మళ్ళీ ఇంకో బిడ్డ కట్టేది. అబ్బా ఈ అబ్బాయి ప్రవక్త గారి కుటుంబంలో తప్పుడు అంటాడేంటి? అయ్యో వర్తమానంలోనే ఆధారాలు చూపిస్తాను, అది బ్రహ్మంగా చెప్పిందే చూపిస్తాను నేను. వారి యొక్క జుట్టు విషయాల్లోనేమి, వారి యొక్క స్లీవ్లెస్ డ్రెస్సులోనేమి ఇస్తాను. వాళ్ళ కూతురు స్లీవ్లెస్ డ్రెస్ చూసారా? చూసారా? ఈరోజు మీ సంఘంలో స్లీవ్లెస్ డ్రెస్ ఏమంటావు? ఊరుకుంటారా? అరగంట సేపు పులిపి దద్దరిపోతుంది. విని వారందరికీ కూడా వేసుకొచ్చిన ఒక ఆమె మా అందరి తలకాయ తింటున్నారు ఆయన అనుకునేలా ఉంటుందండి. ఇదంతా ఎప్పుడు జరుగుతాయి అంటే నీకు తెలియకుండానే నీ అబ్సల్యూట్ ని వాక్యం పై నుంచి క్రీస్తు పై నుంచి నెమ్మదిగా వ్యక్తులపైకి పెట్టారు. నీ అబ్సల్యూట్ మార్చబడి when the absolute changes spirit changes. అబ్సల్యూట్ మార్చబడితే ఆత్మ మార్చబడతా ఉంటుంది. ఆయన అంటాడు ఒకవేళ క్రీస్తే నీ అబ్సల్యూట్ గా లేకపోతే నీ అబ్సల్యూట్ ఏదో తప్పు ఉన్నట్లు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అంటాడు for upon this rock ఈ బండ పైన I will put my absolute. నేను నా అబ్సల్యూట్ ని ఉంచుతున్నాను. వింటున్నారా? సంఘం కట్టబడేటువంటి రాయి ఏదో కాదు, అబ్సల్యూటే. ఆ అబ్సల్యూటే వాక్యము తీసివేయకుండా కలపకుండా ఉండుటయు క్రీస్తు. మూడు వచ్చాయా? దీని మీద సంఘాన్ని కట్టాలా. తర్వాత చూడండి అంటాడు And the gates of hell shall not prevail against it. పాతాళంలో ద్వారములు దాని ఎదుట నిలబడలేవు. Spiritual revelation of who he is and knowing all right. జాగ్రత్తగా వినండి. ఆయన మరొక అబ్సల్యూట్ పెడతా ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో అన్న ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతే నిజమైనటువంటి అబ్సల్యూట్. అయ్యా
ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకో కొటేషన్ చూపిస్తే మీకు స్పష్టత వస్తుంది. జాగ్రత్తగా అదేమంటుందంటే వాక్యం అబ్సల్యూట్, ఏది చేర్చబడకూడదు ఏది తీయబడకూడదు అబ్సల్యూట్, క్రీస్తు మాత్రమే కలిగి ఉండే అబ్సల్యూట్. ఇప్పుడు మరొకటి ఏం చెప్పాడంటే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతే నిజమైన అబ్సల్యూట్. నిజమైన అబ్సల్యూట్ అంటే ఇంతకుముందు నిజమైనది కాదా? నిజమైందే, కానీ దానికన్నా నిజమైనటువంటి అబ్సల్యూట్ ఏదంటే ప్రత్యక్షత, రెవల్యూషన్. దాన్ని దేవుని యొక్క ప్రవక్తలు చెప్పి చూడండి. దాంట్లో 169 కదా, 63-0127. The revelation of Christ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. Upon this rock ఈ బండ మీద I will build my church. నేను నా సంఘాన్ని కడతాను. అయ్యా, ఏ బండ మీద కడతానో ఆ బండను అబ్సల్యూట్ గా మార్చి ఆ అబ్సల్యూట్ ని వాక్యంగాను ఆ అబ్సల్యూట్ ని తీసివేయకుండా చేర్చకుండా అదే అబ్సల్యూట్ ని క్రీస్తుగాను ఇప్పుడు అదే అబ్సల్యూట్ ని ప్రత్యక్షతగాను పెడుతున్నాడు. ఈ నాలుగింటిలో ఎక్కడైనా మార్పు వచ్చిందా సంఘం తప్పుగా కట్టబడుతుంది. అది వాక్యం మీద లేకపోయినా కొంత చేర్చి కొంత కలిపినా క్రీస్తును చూపించకుండా మరి ఒకరు చూపించినా లేదా ప్రత్యక్షతలో తప్పుగా కట్టినా ఆ సంఘం యొక్క నిర్మాణం తప్పుగా జరుగుతుంది. అంటాడు ఈ ప్రత్యక్షత ఈ బండ మీద నా సంఘాన్ని కడుతున్నాను. And the gates of hell can't prevail against it. పాతాళలోక ద్వారాలు దీని ఎదుట నిలబడలేవు. It's the absolute. ఇదే నిజమైన అబ్సల్యూట్ అయి ఉన్నది. And the word of God is absolute. చదివండి. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్ కదా. దేవుడి వాక్యమే నిజమైన సంపూర్ణత, నిజమైన టైం పోస్ట్, నిజమైన శాసనము. కానీ తర్వాత ఒక మాట చూడండి. Flesh and blood has not revealed this to you. నీకు ఈ రక్త మాంసములు నీకు ఈ విషయాన్ని బయలుపరచలేదు కానీ But my Father which is in heaven has. పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు. And upon this rock I will build my church. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. See, a real absolute. ఏంది? Real absolute. ఇదే నిజమైన అబ్సల్యూట్ అన్నాడు. దేన్ని వాక్యం అనేది the word of God is absolute but the revelation is a real absolute. వాక్యము సంపూర్ణత కానీ ప్రత్యక్షతే నిజమైన సంపూర్ణత. నమ్మకం ఇక్కడ అబ్సల్యూట్ అంటే అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి వాక్యము, రెండు కలపబడకూడదు తీయబడకూడదు, మూడు క్రీస్తు, నాలుగవది ప్రత్యక్షత. ఈ నాలుగింటిలో ఏ ఒక్క చోట కాపరే గాని విశ్వాసే గాని బోధే గాని కొంచెం తప్పినా సంఘము పాతాళలో ఒక ద్వారం ఎదుట నిలబడుట సంఘానికి సాధ్యం కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ నాలుగింటిలో మార్పులు చెరుపు తీసుకురావడము బాగా సిద్ధహస్తులైపోయిన దినాలు కనబడతా ఉన్నాయి. ప్రజల యొక్క ప్రత్యక్షతను మారుస్తున్నారు. యేసు ప్రభువు చెప్పినట్టుగానే ఆ రోజున ఆయన క్రీస్తు అని చెప్పడానికి గ్రహించే ప్రత్యక్షత స్థాయి లేనట్టుగానే ఈ రోజున అలాగే స్థాయి లేదు. ఈ రోజున వాక్యం పైన కట్టకుండా ప్రత్యక్షత పైన కట్టకుండా భిన్నమైనటువంటి వ్యక్తిగత అభిప్రాయాల పైన మాత్రమే కడుతూ తమకంటూ తాము కలిగిన వ్యక్తిగత అబ్సల్యూట్ల గురించి దేవుడి ప్రవక్త మాట్లాడతారు. సంఘాలు ప్రారంభంతా వాక్యం మీద కడుతూ వచ్చాయి. కానీ జరుగుతుంది కాలక్రమేణా ప్రజలు ఎలాగ తన అబ్సల్యూట్ మారుస్తూ వస్తున్నారో చూపిస్తాడు. మంచిగా గమనించండి. కాలక్రమేణా నెమ్మది వాళ్ళ అబ్సల్యూట్ ఎలా మారిపోతుందో చూపిస్తున్నాడు. ఆయన అబ్సల్యూట్ మారిపోతున్న విధానాన్ని చూపిస్తే ఏమంటాడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా డినామినేషన్స్ గురించి మాట్లాడుతూ 1201M దాని 98 పేరు చూడండి. 98 పేరు. I found that నేను కనుగొన్నాను all these denominations and things had their absolute. ఈ రోజున ఈ సందేశాలన్నీ కూడా
వారికంటూ నియమించబడినటువంటి వారి సొంత అబ్సల్యూట్లు కలిగి ఉన్నాయి. ఏంటయ్యా వారి అబ్సల్యూట్ అంటే, వారి దగ్గరికి వెళ్ళి సర్వసత్యాన్ని చెప్పించుడు. మా పాస్టర్ గారు ఒప్పుకోరు, మా సంఘ సిద్ధాంతాలు ఇలా ఉండవు, మా బోధ ఇలా నడవదు అని వాక్యమునే తృణీకరించేటువంటి, వాక్యము కంటే బలమైన స్థానంలో ఒక అబ్సల్యూట్ కలిగి ఉన్నారు వారు. ఇది సంఘ శాఖల పరిస్థితి. కరెక్టేనా? ఇది మనకు తెలిసిందే. ఇది మనం ఇదివరకు చాలాసార్లు విన్నదే, ఇప్పుడు చూస్తున్నదే, స్పష్టమైంది. కానీ ఎన్టీఎంఎస్లో జరుగుతున్న కార్యం చూపిస్తాం. మీకు ముఖ్యంగా ఎన్టీఎంఎస్లో చాలా బలంగా పాతుకుపోయి జరుగుతున్న కార్యం చూపిస్తాను. చూడండి, 63-1207. 63-1207. దానిలో 168 1207 లేదా క్షమించలేదు, తప్పుగా రాసుకోవచ్చు. క్షమించండి, 63-0127. జాగ్రత్తగా గమనించలే. నెమ్మదిగా ప్రజలు కాలక్రమేణ ఒక విషయాన్ని గమనించండి. మీరు ఎప్పుడున్న బయట లోకంలో మీరు గమనిస్తే, ఏదైనా ఒక రెస్టారెంట్ చూడండి, మొదట్లో చాలా చక్కగా రుచికరమైన పదార్థాలు పెడతారు. కరెక్టేనా? అప్పుడు దాని పేరు మొత్తం ఇట్లా మామూలుగా పొక్కిపోదు. అసలు అక్కడికి వెళ్ళగానే అది ఎందుకు ఇది అంటారు, ఇది అది బిర్యానీ, ప్యారడైస్ బిర్యానీ. నేను సిటీకి వచ్చినప్పుడు కొత్తగా ఇట్లాగే ప్యారడైస్ అంటుంటే నిజంగా తినేటప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయండి, అది నోట్లో పెట్టగానే ఒక్కసారి నీళ్ళు గారిపోయాయి. దీనా అసలు దీని గురించి మాట్లాడుతున్నారా? కానీ పక్కన నాకు తినిపిస్తున్నాడు ఒకడు, వాడు ఖర్చు పెట్టుకొని బాగుందంటే నేను ఏం చెప్పాలి? ఉత్తమ్ సార్ అని చెప్పా. అంటే మా మేనేజర్ తినిపిస్తా ఉన్నాను, ముంబై నుంచి వచ్చినప్పుడు అద్భుతం సార్, చాలా బాగుందని చెప్పా. ఏం చేస్తాం? ఒకసారి ఫేమస్ అయిన తర్వాత దానికి అయ్యా ఏది దాన్ని ఏమంటారు, లోటు చూపించడానికి వీల్లేదు. కరెక్టేనా? ఫేమస్ అయిపోయిన తర్వాత అది ఎలా ఉన్నా సరే బాగుందని చెప్పాలా? ఫేమస్ అయిన వ్యక్తి ఏది చెప్పి నమ్మేసేయాలా? కరెక్టేనా? అది జరుగుతుంది ఇక్కడ. ఒకసారి మనిషి ఫేమస్ అయ్యాడా, వాక్యం ఏం చెప్తుందా, వర్తమానం ఏం చెప్తుందా ఉండదు. ఆ ఫేమస్ అయిన వ్యక్తి అబ్సల్యూట్ గా మార్చబడతాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా అబ్సల్యూట్ అయిన స్థానాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి 168 లో చూడండి. అయ్యా మనకి ఇప్పుడు మరొక అబ్సల్యూట్ కూడా ఉంది, తెలుసా? ఏంటో తెలుసా మరొక అబ్సల్యూట్? ఏది? ఇప్పటిదాకా మీరు చూసిన వాక్యము కొంత చేర్చొద్దు, కొంత తీసివేయద్దు, క్రీస్తు, ప్రత్యక్షత, ఈ 4 యొక్క వరుసలు ఇంకొక అబ్సల్యూట్ కాదు. ఇది మరొక వర్గానికి సంబంధించిన అబ్సల్యూట్. ఇది ఏ వర్గం చూడండి అంటాడు, ఒక పర్యవేక్షకుడు. ఓవర్సీర్ అంటే పర్యవేక్షకుడు లేదా ఒక అధికారి, ఒక పై నుండి అందరినీ చూసేవాడు, ఒక నియంత, ఒక బిషప్, ఒక ఓవర్సీర్. Tell us what we can do. ఆయన చెప్తాడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదు. వాక్యం కాదు, వర్తమానం కాదు. మీరు వింటున్నారా? మరణంగా చెప్తున్న మరొక అబ్సల్యూట్ ఇదే. ఇది దినాల్లో ఖచ్చితంగా జరుగుతుంది, అబ్సల్యూట్ గా చోటు చేసుకుంటుంది. ఈ రోజు నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు, వాక్యం కన్నా వర్తమానం కన్నా అందరికంటే పైన పర్యవేక్షకుడిని అబ్సల్యూట్ గా మార్చేసి అతడు చెప్పుచున్న విషయాన్ని మాత్రమే జరిగించుతున్నటువంటి ఒక అబ్సల్యూట్ పొందుతున్న ప్రజల గుంపున్న దినాలి. ఆయన అంటాడు, yes, ఆయన చెప్తాడు, he tells us what we can do. And if it does not just go with what they think, ఒకవేళ నీ ఆలోచన, నీ బోధ వారి ఆలోచనలతో ఒకవేళ ఒదగకపోయినట్లయితే, or something like that, ఒకవేళ అలాంటిది ఏదైనా అయినట్లయితే, then అప్పుడు that's out. అవుట్ అయిపోయినట్టుగా. ఏ దుర్బోధ, దయ్యం సంఘము, బ్రహ్మచాత్మ, ఇది అయిపోయింది ఆయన అంటాడు. తర్వాత That's not of God. అది దేవుడిది కాదు. అయ్యా
నేను నిజంగా దేవుడి యొక్క ప్రవర్తన పడిందని ఆనందిస్తా ఉన్నాను. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం ఉన్నందుకు చక్కగా సరిపోతాయి. నువ్వేం చేయలేకపోతే వర్తమానం చెప్పాలి, నువ్వేం చేయలేకపోతే వాక్యం చెప్పాలి, పలుకబడిన మాట రాయబడిన మాట చెప్పాలి. లేదు, ఒక ఆయన అక్కడ కూర్చుంటున్న అధిష్టానంలో అక్కడ నుంచి మంత్రి దగ్గరకు వస్తుంది, మంత్రి దగ్గర నుంచి సరే ముఖ్యమంత్రి తర్వాత మంత్రులకు వస్తుంది, తర్వాత లాస్ట్ కి ఒక భజన బ్యాచ్ ఉంటుంది. ఇంత ఒక ఆయన చెప్పాను కూడా మీకు, బ్రదర్ మాకు మిమ్మల్ని పిలవాలంది కానీ మా మంత్రితో మండలి మమ్మల్ని ఒప్పుకోవట్లేదు అన్నాను. అయ్యో అంటే నన్ను పిలిచిన పిల్లలు పట్టించుకోరు, నాకు అప్పచెప్పబడిన మంది బలంగా ఉండే సార్ కోరుకుంటాను. కానీ వాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు మాత్రము తెలియకుండానే వర్తమానాన్ని కూడా సంఘర్షంగా చేశారు కదా. ఎవరో ఒకరు పైన నిలబడి ఓవర్సీర్ గా ఉండి వాళ్ళు చెప్తారు నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు, నీ అబ్సల్యూట్ క్రీస్తవాలా వచ్చాడు. వాళ్ళు చెప్తే ఇక్కడ జరుగుతా ఉంది, నువ్వు చెప్పేది నువ్వు బోధించేది వాళ్ళ ఆలోచనలు కొంచెం పక్కకు జరిగిందా అపొస్తలులు చెప్తారు ప్రవక్త, దట్స్ నాట్ ఆఫ్ గాడ్. అయిపోయిందిగా, అయిపోయింది, ఇల్లు రెంట్ కూడా కట్టలేరు ఇల్లుగా. మీలాగా మేము చెప్పుకోలేము ఒకప్పుడు మేము ఇది అనేది, కానీ మన దగ్గర ఏం లేకపోవచ్చు కానీ పరాక్రమం గరిష్ఠుడు ఎలా ఆయన పరాక్రమం గరిష్ఠుడుగా ఉన్నాడో మీరే చూస్తారు. మా అబ్సల్యూట్ ఖచ్చితంగా బైబిలే, మా అబ్సల్యూట్ క్రీస్తే, మా అబ్సల్యూట్ వాక్యాన్ని చాచగా కలుపుకొని ఉండే, మా అబ్సల్యూట్ నీవు గాని ఈ తరము గాని గ్రహించుట కూడా సిద్ధంగానే ప్రత్యక్షతను పొందుకోవడమే. కానీ ఆయన చెప్పిన మాట జరుగుతుంటే తెలియకుండానే సంఘర్షణ చేసేసారయ్యా. నీ సంఘంలో ఏది జరగాలనేది నువ్వు వ్యక్తిగతంగా నీ అబ్సల్యూట్తో మాట్లాడినప్పుడు నీ అబ్సల్యూట్ నీకు చెప్తాడైనా, నాన్న నువ్వు ఇది చెయ్యి, ఇదిగో అతను తీసుకురా, ఇతనితో మాట్లాడు, అతన్ని సంభాషించని చెప్తా ఉంటాడు. అయ్యా కానీ ఈరోజు అలా లేదు. ఈరోజు అంతా కూడా మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రికి ఫోన్ చేయాలి, ముఖ్యమంత్రి దగ్గర కూడా ఎవరి దగ్గర అనుకోండి అంటే కొన్ని తెగు కొన్ని విషయాలు అది ఎక్కడికి వెళ్ళాలా, అధిష్టానానికి వెళ్ళాలా. అధిష్టానం ఓవర్సీరు, వీళ్ళు చిన్న ఓవర్సీర్లు, వాళ్ళ కింద చిన్న ఓవర్సీర్లు. ఇచ్చాక ఒక పాస్టర్ గారు మంత్రి యాజమాన్యం గురించి అబ్బా ఈ వీడియో చంపేస్తాం సంగతి చూడండి అని ఓవర్సీర్కి అప్పచెప్పడం ఆశ్చర్యం కలిగింది. నాకెవరు ఓవర్సీర్ లేదే, ఉన్న ఓవర్సీర్ ఒక్క యేసుక్రీస్తు. మన బలము మన ధైర్యము ఈ వాక్యము ఈ వర్తమాన ప్రత్యక్షంగా బలగాలు కాదయ్యా. నచ్చాడు ఇక్కడ చూడండి అన్న మాట చూడండి, దట్స్ అవుట్, దట్స్ నాట్ ఆఫ్ గాడ్. ఓ మై వాట్ ఏ హారబుల్ థింగ్ ఇట్ ఈస్. అది ఎంత భయంకరమైన విషయం తెలుసా. ఒకడు పైన కూర్చొని అతడు చెప్తాడా నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు సంఘంలో. నువ్వు చెప్పుచున్నది అతని ఆలోచనకు వదిలిపోతే అతడు నిన్ను దేవుడి సంబంధి కాదు అంటే నమ్ముతున్నారా? వాక్యంలో చూసుకోవద్దు, వర్తమానంలో చూసుకోకూడదు, క్రీస్తు పోలికలో చూసుకోకూడదు. అయ్యో ఈరోజున దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చిన అదే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సంఘాన్ని కట్టేది ఓవర్సీలను బట్టి కాదు, పైనుండే పర్యవేక్షకులను బట్టి కాదు, అది కట్టబడవలసింది అబ్సల్యూట్ మీద. ఆ అబ్సల్యూట్ వాక్యం ఓవర్సీర్ కాదు. ఆ అబ్సల్యూట్ ఏది చేర్చకుండా ఏది తీసివేయకుండా ఉండుట ఓవర్సీర్లు కాదు. ఆ అబ్సల్యూట్ ఏదో తెలుసా, ప్రత్యక్షత. ఓవర్సీర్లు కాదు, ఆ అబ్సల్యూట్ క్రీస్తు. ఓవర్సీర్లు కాదు. అందుకే మీరు ఎంతగా ప్రయత్నం చేయండి, ఓవర్సీర్లను కలిగి ఉన్న వాళ్ళ యొక్క అల్లరికి క్రీస్తుని అబ్సల్యూట్ కలిగి ఉన్న వాళ్ళ యొక్క సమాధానానికి వ్యత్యాసాలు, సమాధానాల వ్యత్యాసాలు, మరి జీవితాల్లోనే వ్యత్యాసాలు కనబడతాం. గద్దింపైన ఏదైనా సరే వాక్య పరిధిలోనే జరగాలి. కానీ ఏదో మేము మార్చేస్తామో, మేము ఓవర్సీర్లో మీ వర్తమానానికి మేమే లీడర్లు అనే ఆలోచన కూడా వచ్చినప్పుడు ఐ స్టిల్ ఛాలెంజ్, ఈ బిడ్డని కట్ చేసుకుని 1000 మంది కదా పంపించుకోండి. ఐఎమ్ స్టిల్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఓపెన్ టు కరెక్షన్ అండ్ ఓపెన్ టు డిబేట్ విత్ యూ. ఖచ్చితంగా మీరైనా సరే, మీ స్కూల్ అయినా సరే, ఎవరు ఇచ్చినా పర్వాలేదు, రమ్మన్నా పర్వాలేదు. ఇంతకుముందు ఒక పాస్టర్ ఇట్లా విభేదించినప్పుడు ఆయనకి ఇలాగే మాట్లాడాము, ఇలాగే ఒక ఆహ్వాన పత్రిక పంపించాను.
ఆ ఆహ్వాన పత్రిక పంపిస్తే వాళ్ళు అన్నారు మాకేదో పెళ్లి పత్రిక పంపించారు అన్నారు వాళ్ళు. ఇట్స్ ఓకే ఫైన్. దైవ సంబంధంగా వ్యక్తిగతంగా అడిగినప్పుడు వినండి, ఒక మర్యాదపూర్వకంగా ఫార్మల్ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వినందాన్ని హాస్యాస్పదం చేశారు. ఇట్స్ ఓకే ఫైన్, ప్రజలు అలాగే చేస్తూ ఉంటారు. కానీ అయ్యా ఇవన్నిటిని బయట ఒక సామెత ఉంటుంది, తాటాకు చప్పుళ్ళు అంటారు. తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడరు తెలుసా? క్రీస్తు ఓవర్సీగా కలిగినోడు భయపడు. అంటే ఎట్లా వచ్చిందా? What a horrible thing it అది is. ఎంత భయంకరమైన విషయం చూడండి. What it is we got into. ఎంత మెలికబెట్టేదాకా ఇరుక్కుబడిపోయామో చూడండి ఈ రోజున. No wonder we are out here crying for revival. నిజమే, ఈ రోజున ఉద్యమం కోసం అని ఏడవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఏడుస్తున్న ఉద్యమాల కోసం మనం సంఘాలు ఏడుస్తున్నాయి చూడండి. కొద్దిగా ఈసారి ఈ పాత చెప్పులు ఆపేసి ఉన్న మందరికి చక్కగా వాక్యం చెప్పుకున్న వాళ్ళకి బతికిస్తే చాలు. ఉన్న వాళ్ళందరి ఘోష కొట్టే ఎవరెవరో పిలిపించుకుని లక్షలు పెట్టి మీటింగ్లు పెట్టించుకుంటే అక్కడ కూడా ఇదేస్తుంది. వాళ్ళకి అనిపిస్తుంది కావచ్చు ఒకసారి ₹1,00,000 ఇస్తుంది. సమయోచితమైన సంభాషణ ఉండాలి. ఇక్కడ నేను జరిగించుకున్న ఈ సంభాషణ మీరు వారంలో మిగిలిన 3 బోధనలు చూడరు, 3 సెర్మన్స్ లో చూడరు. మీరు వింటున్నారా? తొలికొండలో జరుగుతున్న 3 ఆ సెర్మన్స్ లో ఈ విషయాన్ని చూడరు. దానివల్ల ఖండించడానికి ఒక సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది, ఒక సమయోచితమైన ఆత్మచేత ముందుకు సాగాలి. అయ్యో ఎట్లా అంటే దీన్ని హిట్లర్ స్పిరిట్ అంటారు. తెలుసా మీరు? హిట్లర్ స్పిరిట్ అంటారు. హిట్లర్ ఏం చేసేవాడంటే ఆయన చెప్పిన ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది, సే ఎ లై 1000 times till it becomes a truth. అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు మాట్లాడితే ఒక నిజమైపోతుంది. 1000 సార్లు చెప్పేవారు నిజమైపోతుంది. నీకు తెలియకుండా నువ్వేదా నిజమన్న మనం మొదలు పెడతావు. ఒక రోజు వీళ్ళు మేలని రాకడం నమ్మరు, మొదలు పెట్టాక ఇంకో 1000 సార్లు చెప్తే వాళ్ళు నమ్మేస్తారు. ఇక ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే పాత వీడియోలో కనబడుతుంది, ఎవరి మర్మయుక్తమైన మేఘము ప్రభు రాకడ ఉందా? అయినా సరే అబద్ధాలు వరుసగా 100,000 చూపుచున్న కొలది అది నిజాలుగా మార్చబడే దినానికి చాలా బాధాకరమైన విషయాలు. అయ్యా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మీరందరూ ఇప్పుడిప్పుడే మీ అబ్సల్యూట్ ని మార్చుకున్నవారు కనుక ఇకపైన మీ అబ్సల్యూట్ ఎన్నడూ తప్పిదనం లేకుండా లోపం లేకుండా ఉండాలంటే ఈ పునాది కావాలి. మేము కూడా ఒక ఇలాగే ఉన్నాం తెలుసా? ఒకప్పుడు ఒక పాస్టర్ గారు ఉండేది మా ముందు. ఈ తెలుగు రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో ఒక గొప్ప బోధకుడు వచ్చి నిలబడ్డా సరే మా చెవులో పడేవి కావు ఆ మాటలు. ఆ టైంలో మా భావనైతే ఏదైనా మా పాస్టర్ చెప్పాలా, అది చెప్తేనే కుద్ది. నిజంగా అట్లాగే అనుకున్నాను. యథార్థంగా ఈ పుల్పిట్ దగ్గర అబద్ధాలు ఆడకూడదు, అసలు ఎక్కడ ఆడకూడదు, ఇక్కడ అసలు ఆడకూడదు. అట్లాగే నమ్మాము మేము కూడా. ఇంకా మా బ్రదర్లో ఆయన బ్రదర్ వచ్చాడు, ఆయన ఎటువైపు తిరిగి తుమ్మాలో అడిగి తుమ్ముతాడు. అంత లోపల తత్వం కలిగినటువంటి విశ్వాసి. అంటే మాకు తెలియకుండా మా అబ్సల్యూట్లు పాస్టర్ని తీసుకున్నాం, మా అబ్సల్యూట్లు మనుషులను తీసుకున్నాం ఒకప్పుడు. కానీ ఆ కృపే మమ్మల్ని కాపాడి అబ్సల్యూట్ ఎవరు కాదు, నేను అబ్సల్యూట్, నా వాక్యం అబ్సల్యూట్, నా ప్రత్యక్షత అబ్సల్యూట్, వాక్యాన్ని చర్చకుండా కలపకుండా ఉండేది అబ్సల్యూట్. నాన్న దీని మీద కట్టుకో వాతావరణం ఒక ద్వారాలు ఎదురు నిలబడబడ్డాడు ఆయన. దీనికి బదులుగా అయ్యా ఈ రోజున మార్చబడిన అబ్సల్యూట్లు చూస్తుంటే ఒకరికేమో పాస్టర్, మరొకరికేమో చర్చిలో మ్యూజిక్ సిస్టంలో మైకులు, మరికొందరికేమో అబ్సల్యూట్ ఏదో తెలుసా ఓవర్సీర్లు. అంటే ఏంటో తెలుసా? అమ్మో ఈ మంత్రి ఏదైనా చేస్తే చెప్పొచ్చు కానీ మళ్ళీ ఈయన పైన అధిష్టానానికి పిలవడేమో. ప్రధానమంత్రి కావాలంటే మంత్రి కూడానే రావాలి. ఇస్తారో ప్రధానమంత్రి కూడా తెలియదు కుతంత్రాలు. అత్యంత భయంకరమైన విషయాలు కలిగి కూడా ఓవర్సీర్లు అనే వాళ్ళు ఇంటర్నేషనల్ ఉన్నారయ్యా. ఇక్కడ సిస్టర్ చర్చెస్ ఉంటాయి కానీ డాక్టర్ చర్చెస్ ఉండవు. అది ఈ రోజున తెలియకుండానే పేరులో మాత్రం అది ఉన్నది కానీ అన్ని డాక్టర్ చర్చెస్. డాక్టర్ చర్చ్ అంటే తెలుసా? తల్లి ఏది చెప్తే పిల్ల సంఘం అది వింటుంది. కరెక్టేనా? బిడ్డ సంఘాలు అంటుంది. నీ సంఘంలో ఏ క్రియ జరగాలి, ఎవరిని పిలిపించాలి, ఎవరిని పిలిపించకూడదు అన్ని అలాగే జరగాలి. ఈ మధ్య కరెక్ట్గా ఆంధ్రాకి వెళ్ళా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే తంతు, అదొక డిఫరెంట్ గుంపు. అక్కడ కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప పిలవలేదు.
ఏది మీ స్వతంత్రత, ఏది మీ అబ్సల్యూట్? ప్రభు దగ్గర విచారణ చేసుకొని ఒక విషయం గురించి సంప్రదింపులు జరుపుకొని దైవ సంబంధమైన నిర్ణయం ఏదో తెలుసుకోవడంలో ఇంత విఫలమైపోయామా? వీటన్ని గల కారణము అబ్సల్యూట్ మార్చబడితే. The changed absolute is a reason for everything. As long as you keep the word of God as your absolute, you are in the right way. The gates of hell cannot prevail in front of you. ఎప్పటికీ నిలబడలేవు, ఆ యొక్క పాతాళం యొక్క ద్వారాలు నిలబడలేమంటాడు ఆయన. ఇంకొంచెం ముందు నడిచాడు. And the sky is full of Pentecostal power. And the sky, ఆకాశం కూడా పెంతెకోస్తు శక్తి చేత నింపబడింది. And we can't get to it. మనం దాన్ని పొందలేకపోతున్నాము. That's right. అవునండి. It's because we have rejected God's absolute. ఎందుకంటే మనము దేవుడి అబ్సల్యూట్ అయినటువంటి ఈ వర్తమానాన్ని తృణీకరించాం కాబట్టి. వర్తమానం ఇలా ఉన్నాను మార్చుకోవాలంటే సరే కొంత సమయం పడుతుంది, ఏదైనా మాట్లాడుకోవచ్చు. లేదు, దట్స్ నాట్ రైట్, దట్స్ నాట్ ఆఫ్ గాడ్, దేవుడిది కాదు. ఇలా ఏ విషయంలో రావని చెప్పి వింటాను నేను. ఎప్పుడు ఏ వీడియో చూడలేదు, వేరే సోదరులు చెప్పింది నాకు అనిపించింది కరెక్ట్. ఏబిసిలో రావు, అన్ని వచ్చారు మనం కూడా హెచ్చించుకోండి. ఏబిసి రావడానికి కూడా పిల్లలు కొన్ని నేర్పిస్తారు. ఏంటో తెలుసా? స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, కర్బుల్ లైన్ తెలుసా? స్టాండింగ్ కదా సిస్టర్, మీ టీచర్ మీకు తెలుసు, మీరు ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, కర్బుల్ లైన్ కే కదిలించబడుతుంటే ఏబిసిలోకి వచ్చినప్పుడు ఏమవుతారు? ఆల్జీబ్రాకి వస్తే ఏమవుతారు? అయ్యో, స్లీపింగ్ లైన్ కర్బుల్ లైన్ అయితే కదులుతారా? ఇన్ని బిట్లు కట్ చేసి పెట్టుకుంటున్నారే. సహోదరుల ప్రేమపూర్వకంగా నేను ఇచ్చే ఒకే ఒక్క మనం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, తొందరగా వర్తమానాన్ని వాక్యాన్ని మాత్రం మీ అక్షరంలో ఉంచండి. అది మాత్రం మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళగలుగుతారు. సంఘాన్ని కట్టే దాని మీద కట్టాలి, ప్రత్యక్షత మీద కట్టాలి, వాక్యం మీద కట్టాలి, చేర్చకుండా కలపకుండా కట్టాలి, క్రీస్తు చూసి నడవండి అని కట్టాలి. ఆమేన్. చూడండి, the revelation of church, Christ, క్రీస్తు యొక్క ప్రత్యక్షత. upon this rock I will build my church. ఈ బండ మీద, క్రీస్తు యొక్క ప్రత్యక్షత అనే బండ మీద, and the gates of hell can't prevail against it. దానికి ఎదురుగా పాతాళ యొక్క ద్వారాలు నిలబడలేవు. It's the absolute. ఇదే అబ్సల్యూట్ అయి ఉన్నది. And the word of God is absolute. ఆ యొక్క దేవుడి వాక్యమే ఆ అబ్సల్యూట్ అయి ఉన్నది. Flesh and blood has not revealed this to you. నీకు రక్త మాంసములు ఇది నీకు బయలుపరచలేదు కానీ, but my Father which is in heaven has revealed this to you. నా పరలోకములో నా తండ్రి ఇది నీకు బయలుపరిచి ఉన్నాడు. And upon this rock I will build my ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సీ, చూసావా? ఏ రియల్ అబ్సల్యూట్. ప్రత్యక్షత అనేది నిజమైనటువంటి బండ. వాక్యమే బండ, కానీ ఆ వాక్యములో ఉండే ఆ ప్రత్యక్షత నిజమైన బండ అనేది సంఘాన్ని కట్టాలి. కానీ ఆ ప్రత్యక్షతను పొందుకోవడానికి నిజంగానే కేవలం 12 మంది శిష్యుల పేతురు లాంటి వారు కొంతమంది ఉన్నారు. మీకు తెలుసా? రెవల్యూషన్ ఇస్ ఎ విక్టరీ. ప్రత్యక్షతే విజయం. ఎందుకయ్యా అంటే దేవుడు అనేకమైన మాటలను తీసి చూపించాడు అని చెప్తున్నాను. అని అంటాడు, కయీను హేబేలు గురించి మాట్లాడుతూ, వారు ఇద్దరు తీసుకొచ్చిన అర్పణలో ఒకరి అర్పణ అంగీకరించబడ్డానికి, ఒకరి అర్పణ తృణీకరించబడ్డానికి ఉన్న ఏకైక కారణం ప్రత్యక్షత. ఓన్లీ ద రెవల్యూషన్. వారు కట్టిన బలిపీఠాలు ఒకరు ప్రత్యక్షత అనేటువంటి బండ పైన కట్టారు, మరొకరు ఓవర్సీర్ల పైన కట్టారు. ఓవర్సీర్ల కట్టబడింది అప్పటికి అంగీకరించబడదు. ప్రత్యక్షత బండ పైన కట్టబడినటువంటి బలి అర్పణ మాత్రమే లక్ష్య పెట్టబడింది అన్నది. ఆ ప్రత్యక్షత ఎలా వచ్చిందని ఒకరు బోధిస్తే వచ్చిందా? అయ్యా అర్థం చేసుకోండి ఒకసారి. రెవల్యూషన్ కూడా వర్తమానం చెప్పాలి. ప్రత్యక్షత ఎలా వస్తుంది? మాట్లాడితే చెప్తే ప్రత్యక్షత వస్తుంది అనిపిస్తే కనుక యేసు ప్రభుని క్రీస్తు అందరూ అనాల్సి ఉండేది. పేతురు కూడా అనకపోయేవాడు. రెవల్యూషన్ ఈజ్ ఎ జెనెటిక్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్షత అనేది జన్యుపరమైన శక్తి కూడా వచ్చేది. చూపిస్తాను చూడండి. ప్రత్యక్షత ఎలా విజయాన్ని ఇస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యక్షత అంటే జన్యుపరంగానైనా సరే, లేదా వారికి గ్రహింప శక్తి కలిగిన పరిధిలో వారికి నేర్పించుట ద్వారానైనా సరే
ఆ ప్రత్యక్షతను వాళ్ళకు మనం పంపించినప్పుడు అది వారికి నెమ్మది నెమ్మది అంచెలంచెలు విజయాన్ని ఇస్తూ ఉంటుంది. ఎలా చూపిస్తాను? ఈ పిల్లోడికి ఒక బైసికల్ నడపడం రాదు. నేనేం చేస్తానంటే జాగ్రత్తగా ఒక్క మాట మాట్లాడలే, నేను నా నోట్లో ఒక శబ్దం కూడా చేయట్లేదు. అతను నడుపుచుండగా నేను హ్యాండిల్ పట్టుకున్నాను. అప్పుడప్పుడు కొన్ని చోట్ల మధ్యలో వదులుతున్నాను. అతను ఎలా హ్యాండిల్ చేస్తారో చూస్తున్నాను. తనంతా తాను బ్యాలెన్స్ చేసుకోవడం నేను పరిశీలిస్తున్నాను. కొంత సమయానికి నెమ్మదిగా నేర్చుకున్నాను, జాగ్రత్తగా వచ్చాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వాహనాన్ని ఎలా నడపాలి అనేటువంటి ఆ సమాచారాన్ని, ఆ విషయాన్ని అతనికి నేను మాట మాట్లాడకుండానే పక్కనే ఉండమని నేర్పించాను. ఇది పేతురు నేర్చుకున్న విధానం. పేతురికి ఆయన బోధ చేయలే, నేను క్రీస్తున్నానా అని చాటుకు చెప్పలే. ఇది పక్కన ఉంటేనే వచ్చింది. కానీ మిగిలిన శిష్యులందరికీ మాత్రము పేతురు బాహాటంగా ప్రకటించడం వల్ల తెలిసింది. ఇది వారు ప్రత్యక్షం పొందుకున్న విధానం. కానీ బయట ఇంకో ప్రపంచం ఉన్నది, అదైతే అసలు ప్రత్యక్షానికి సిద్ధత కూడా లేదు. ఇప్పుడే చెప్పబాకండి అని అంటున్నాడు ఆయన. ఇట్లాగే ప్రణంగా చెప్పినప్పుడు ఒక మాట, ప్రవక్తలకు దేవుడు బయలుపరచడు అన్న మాటను, ఇంత చిన్న మాట ఇంకా నేను మీకు బయలుపరచబడవలసి అంటే దేవుడు నాకు అనుగ్రహించిన మీకు చెప్పాల్సిన విషయాలలో చాలా చిన్న విషయం అది. ఇంత చిన్న అత్యల్పమైన ప్రత్యక్షతను పట్టుకోవడానికి కూడా నేను సమాజ సిద్ధంగానే. ప్రవక్తలోనే తప్పులు ఎదుగుతున్నారు, ప్రవక్తగా ఏమీ తెలియదు అంటున్నారు. ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి అంటే, బైబిల్లో ఒక మాట మనందరికీ తెలుసు, దేవుడు తన యొక్క మహిమను ఏ ఒక్కరితో పంచుకోడు. He will not share his glory with anybody. Amen. అయితే దేవుడికి కొన్ని పరిపూర్ణమైన నామాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన విమోచన నామాలు కాదు, పరిపూర్ణ నామాలు ఉంటాయి. పరిపూర్ణ నామాలు ఇవి ఎలా ఉంటాయంటే మీకు చూపిస్తాను చూడండి. 63 దాంట్లో చూడండి. 63-1201 M లో 141 పేరా చూడండి. 141. Now by grace, ఇప్పుడు కృప చేత I am tied to him that said, నేను ఆయనకు కట్టబడ్డాను. ఆయన అంటున్నాడు, I am నేను నేనే, not I was. నేను అదై ఉన్నాను అని తన గతకాలం గురించి చెప్పట్లేదు. ఆయన వర్తమానంలో ఉన్నట్టుగానే నేను నేనే అని చెప్పుచున్నాడు. ఆయన I am నేను ever present అంటే అన్ని వేళలా ఉండువాడు. Omniscient, omnipotent, infinite, that he is not I was. జాగ్రత్తగా వినండి. దేవుడికి ఉన్నటువంటి పరిపూర్ణ నామాలు ఏంటో తెలుసా? సర్వ జ్ఞాని, సర్వవ్యాప్తి. ఇది ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి నామాల్లో కొన్ని నామాలు. ఈ నామాల గురించి కూడా తెలియదు చాలా మంది. చెప్తాను, మిమ్మల్ని గురించి లేదు, చాలా మంది వెంటనే మెసేజ్. అయితే ఆయన వచ్చాడు పరిపూర్ణమైన నామాల్లో కొన్ని పేర్లు ఆయనకు తప్ప మనుషులు ఎవరికి వాడడానికి వీలేదు. ఆయన మాత్రమే సర్వవ్యాప్తికుడు, ఆమ్నిప్రెసెంట్, అంటే ఒక్క సమయంలోనే అన్ని స్థలాల్లో ఏకకాలం ఉండగలిగిన వాడైన దాన్ని ఆమ్నిప్రెసెంట్ అంటారు. ఆమ్నిసియంట్, ఆయన సర్వజ్ఞాని కూడా అయి ఉన్నాడు. ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడు ఆయనే. ఈ పేరు దేవుడికి తప్ప మరొక వ్యక్తికి మనం అప్పచెప్పితే ఆయన మహిమను మరొక వ్యక్తితో పంచినట్టు. ఇక్కడ ప్రవక్తను ఎవరు తగ్గించి మాట్లాడలేదు. ప్రవక్తను తగ్గించింది దేనికన్నా అంటే క్రీస్తు కన్నా తగ్గించారు. కానీ మనుష్యులలోనే ఉన్నతమైనటువంటి జన్మ గాని వాడబడిన విధానం గాని ప్రవక్తే ఉన్నతమైన. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షం దొరకాలి. మనుషులందరిలో ఈ కాలంలో మొట్టమొదటి పనైన ఆయనే మనందరికీ ముందుగా నడిచేవాడు. ఆయన కన్నా గొప్పవారికి మన వివరం లేవు, కానీ మనందరికంటే ఎక్కువ ఆయనకే తెలుసు. కానీ ఆయన కంటే ఎక్కువగా ఆమ్నిసియంట్, ఆమ్నిపోటెంట్ అయినటువంటి దేవుడికి తెలుసు. దీన్ని గ్రహించలేక ప్రవక్తకే తెలియదంటున్నారు, ప్రవక్తగా తగ్గిస్తున్నారు అన్నటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ మీరు ఆలోచించాల్సిన విధం ఏంటంటే, బాప్తిజం యోహాను గురించి క్రీస్తు అంటాడు, తల్లి గర్భంలో పుట్టిన వారిలో
ఈ బాప్తిజం ఇచ్చే యోహాను కంటే ఎవడు లేడు. కానీ పరలోకంలో అడుగు పెట్టేవాడు ఇతనికంటే గొప్పవాడు. అట్ ద సేమ్ టైం బాప్తిజం ఇచ్చే యోహాను తాను చెప్పుకుంటున్నాడు. కొంచెం గమనించండి డ్రామాటికల్ గా. ఆయన అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన అన్నది మనుషుల ఎదుట కాదు, క్రీస్తు ఎదుట. అప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి ఒక సీఎం లాంటి పొజిషన్ ఉన్నాడు. నో ప్రొఫెట్, నువ్వు తగ్గించబడకూడదు. నేను క్రీస్తు ఎదుట మాట్లాడుతున్నాను, మనుషుల ఎదుట కాదు. నో, నీకు అన్ని తెలుసు. నాకే తెలియదు అని చెప్తున్నాను అంటే, లేదు నీకు అన్ని తెలుసు. సరిపో, అట్లా ఉండే ఏం చేస్తాను? మనుషులందరికంటే ఎక్కువగా తెలుసుకున్నాడు ప్రవక్త, కానీ దేవుడి కంటే తక్కువగా తెలుసుకున్న వాళ్ళందరూ మనుషులే. దాన్ని చెప్పడానికి ప్రవక్త గారు అన్నారు, దేవుడు మనుషులకు ప్రవక్తలకు సైతము తాను తెలియపరచాలనుకున్నదే బయలుపరుస్తాడు, కానీ సమస్తాన్ని బయలుపరచడు. ఎందుకంటే సమస్తాన్ని బయలుపరచగలిగేటువంటి శక్తి ఆయనకు ఉన్నప్పటికీ గ్రహించే శక్తి మానవునికి లేదు. ప్రవక్తలకి పాత నిబంధనలు సరే కొత్త నిబంధనలు అన్ని బయలుపరచాలి. మీకు నా ఆధారాలు చూపిస్తుంది. ఎందుకంటే ఇది మళ్ళీ ఇది 63 ముందు బ్యాచ్, 63 తర్వాత బ్యాచ్. అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషారఫ్ బ్యాచ్. ఇవన్నీ 63 ముందు బ్యాచ్, 60 తర్వాత బ్యాచ్ అన్నారు. మీకు ఒక రోజున 63కి 63 ముందు వెనకాల ఈక్విలిబ్రియం అనే వార్త మనం చెప్తాను, నేర్చుకో. ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఆయన ఇట్లాగే గుడ్డివాడైపోయాడు, కళ్ళు మందగించబడ్డాయి, ఆశీర్వదించామని చెప్పి ఇద్దరిని పిలిచాడు. ఎవరైనా ఇసాక్ ప్రవక్తేనా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇంతగా ఎవరు ఆశీర్వదిస్తాం తెలిసిన దానికి తెలీదు. తెలీదు. పాత నిబంధనలోనైనా సరే దేవుడు కొన్ని విషయాన్ని ప్రవక్తలకు తెలుపకుండానే సాగరిస్తాడు. కొన్ని విషయాలు తెలుపకుండానే సాగరిస్తాడు. బ్రదర్ మళ్ళీ వీడు పాత నిబంధన పట్టుకొచ్చాడు అంటారు. చాలా కొత్త నిబంధనకు వద్దాం. మీ అందరి యొక్క స్పష్టత కొరకు 63 తర్వాత వద్దాం. 63 తర్వాత బ్రహ్మం గారు అడిగిన ప్రశ్న, ఒక విశ్వాసం అడిగారు. ఏమని అడిగారు తెలుసా? చదవాలా? నమ్ముతారా? నమ్మండి, లేకపోతే ఎత్తుకోండి. అయితే ఆయన అంటారు, ఇప్పుడు 1,44,000 ఇజ్రాయేల్ ఉన్నారుగా, ఇప్పుడు ప్రస్తుతం వారి లెక్క ఎంత పూర్తయింది అడిగారు. మీరు నమ్మరేమో, చూపిద్దాం బ్రదర్. ఈ అమ్నిసియన్ గురించి ఇంకా 100 వర్తమానాలు ఉన్నాయి, అవన్నీ చూపించే సమయం లేదు. కానీ ప్రస్తుతానికి వచ్చిపోతే సాగిపోయాం. అయ్యా ఇది 63 తర్వాతేనా? ముద్రలోనేనా? అంటే కొంచెం నొక్కి మాట్లాడి చెప్తాను గురించి. ఎందుకంటే మన సహోదరుల యొక్క స్పష్టత కొరకు ఒక 2 మార్కులు కూడా తప్పులేదు. బాగుపడాలని కోరుకుంటున్నాను. చూడు 63-0324M దానిలో 125 పారాగ్రాఫ్ చూడండి. Let the whole be revealed in something. దాని తర్వాత క్వశ్చన్ ఉంది చూడండి సిస్టర్. And the 144,000 అక్కడ 1,44,000 మంది are they the predestined? వారు ముందుగా నిర్ణయించబడిన వారేనా అని ప్రశ్న. కరెక్టేనా? అప్పుడు ఆయన అంటాడు, yes sir, అవునయ్యా, That's Israel. అది ఇశ్రాయేలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అది. Just think, ఇక్కడ చూడండి, there will be millions of them in there. అక్కడ ఎంతమంది ఉన్నారు? Millions. అంటే లక్షల్లో ఉన్నారు. 1,44,000 మంది లక్షల్లో ఎందుకు ఉంటారు? 1,00,000 చిన్ననే ఉంటారు. కరెక్టేనా? జాగ్రత్తగా ఉంచండి. I don't know how many is in there now. ఇప్పుడు ఆ 1,44,000 ఎంత ఉన్నారో నాకు తెలియదు. I guess ఇప్పుడు బ్రహ్మంగారు పలికిన మాట ఏంటిది? I don't know how many are there in now. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు అన్నది ఎవరు? ప్రవక్త గారేనా? ప్రవక్త దేవుడు బయలుపరిచాడు అని. అంటే ఏంటండి చెప్తాను. 1,44,000 మంది ఎక్కడి నుంచి వస్తారు? మొదటి 2 ప్రపంచ యుద్ధాల నుంచి కొంతమంది. కరెక్టేనా? కరెక్టే కదా? తర్వాత మిగిలిన సహదాసులకి ఎక్కడ పూర్తవ్వాలి? మోషే ఏరియాలో వచ్చిన తర్వాత హతసాక్షుల దగ్గర అవ్వాలి. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే,
ఇప్పుడు మొదటి 2 ప్రపంచ యుద్ధాలు ఎంతమంది వచ్చారు? ఇంకా సహదాసులకు ఎంతమంది రావాలి అంటే 1,40,000 మంది అక్కడే వస్తారా లేదా ముందుగానే వచ్చేసారా? ఇక 1,00,000 వచ్చాక 40,000 మంది వస్తారా? ఇక 40,000 1,00,000 వస్తారా? ఎంత వచ్చారో తెలుసా అంటే ప్రవక్తే పలికిన మాట. ఏది మర్మములు బయలుపాటు వచ్చిన తర్వాత పలికిన మాట ఐ డోంట్ నో. ఇదే విషయం వాళ్ళు చెప్పింది. దేవుడు ప్రవక్తని బయలుపరచండి ఇదే. కానీ ఇక్కడ నేను ఎప్పుడో మాట చెప్తున్నా, కోడిగుడి మీద ఇంకా తీసే ప్రయత్నాలు, తప్పు లేని చోట తప్పు వెతికే ప్రయత్నాలు, చెప్పుచున్నదాన్ని గ్రహించడానికి ప్రత్యక్షత కావాలి. దేవుడు ప్రవక్తలకు అన్ని బయలుపరచడయ్యా, ఏది అవసరమో అదే బయలుపరుస్తాడు. కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చిన మన పరిస్థితి మనం ఏం చేయబోతున్నాం? అవును అదే అంటారు. ఇకపై మనం ఏమవుతుందో మనకు తెలియదు కానీ ఆయనను ఉన్నట్టుగా చూడబోతున్నాం అంటే we don't know. Even the prophets do not know. ప్రవక్తలకు కూడా తెలియదు. అందుకు మరొక చోట చూస్తే ప్రకటన 3వ అధ్యాయంలో ఆ కొత్త పేరేంటో చెప్పండి అని అడిగాడు. దానికి ప్రవక్త గారు ఏమన్నారు తెలుసా? ఐ డు నాట్ నో. అక్కడికి వచ్చాక చూద్దామన్నాడు ఆయన. తెలియదు అన్నాడు ఆయన. నాకుండే నా కొత్త పేరు నాకు తెలుసు కానీ అందరి కొత్త పేరు నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఆయన తెలుసా తెలియదు అన్నాడా? ఆయన అన్నదాన్ని కొటేషన్ అంటే కోట్ అంటే ఆయన అన్నది అన్నట్టుగా చెప్పడానికి కోట్ అంటారు. కోట్లో కూడా తప్పులు ఎదుగుతున్నారంటే నాన్న మీ పిలుపులకి ప్రత్యక్షత లేదయ్యా. ఎందుకంటే మీ అక్షరాన్ని మార్చేసుకున్నారు. ఇది యాక్చువల్గా ఖండించాలో గాయం చేయాలో కాదు, బాధ కలుగుతా ఉంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో నేను ఓపెన్గా చెప్తున్నాను, మనకి మాట నేనైతే సిగ్గుపడలేదు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప సేవ చేసినటువంటి గొప్ప గొప్ప సేవకులు ఈరోజు ఏమైనా నిలబడ్డారు? మాదిరిగా తీసుకున్నారు ఒకప్పుడు మిమ్మల్ని. ఈరోజు ఏమైంది? ఇది కాదయ్యా పరిస్థితి. రియల్ ఐ రిక్వెస్టింగ్ ఇన్ ద డివైన్ లవ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ అబ్సల్యూట్. ప్రవక్తలకు చాలా విషయాలు తెలియదు బ్రదర్. ఏదైతే ఎత్తబాటులోనికి తీసుకెళ్ళడానికి ఏది అవసరమో అది సమస్తాన్ని బయలుపరిచేశాడు ఆయన. ఆయన ఇంకొక ప్రశ్న అడిగారు, దాంట్లో నేను ఇంకా చూపించాలంటే మీకు చాలా టైం పడుతుంది. ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే చిన్న పిల్లలు పరలోక రాజ్యంలోకి వస్తారా రాని అడిగారు. దానికి ఏం చెప్పాలి ఆయన? అయితే వస్తారని చెప్పాలి లేదా రారని చెప్పాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు తెలీదు అని చెప్పి ఏం చెప్పారంటే పిల్లల జీవితంలో ఉన్న వాళ్ళు వస్తారని చెప్పాడు. ఈ సమాధానం ఎలాంటి సమాధానం తెలుసా మీకు? పరుగు పందెంలో 10 మంది పరిగెడడం ప్రారంభిస్తే దీనిలో ఎవడు ఫస్ట్ వస్తాడు చెప్పంటే ఆ ఎవడు ఫస్ట్ లైన్ తాకుండా వాడే ఫస్ట్. ఇది అలాంటి సమాధానమే. అందుకే కొంచెం థర్డ్ ఎక్సోడస్లు లేకపోతే మిగతా వాటిని కాకపోవడం కన్నా మెడిటేషన్ చేయాలి. వర్తమానాన్ని మెడిటేట్ చేయాలి, జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుడు కొత్తదైన లోతైన సమాచారం గ్రహిస్తాడు. అన్నంగా అయితే చూడండి ఒక మాట వచ్చండి. ఇప్పుడు దేవుడు ప్రవక్తలకు సమస్తాన్ని బయలుపరచడు, తాను తెలియపరచాలనుకున్న దాన్నే బయలుపరుస్తాడని చెప్పాడా? 63 తర్వాత కూడా చెప్పాడా? ఆమేన్. లేదు అన్ని తెలుసు అంటున్నారు. అయితే ఇద్దరు ఎవరో ఒక అబద్ధికులు. కరెక్టేనా? ఒకరేమో ప్రవక్త గారేమో నాకు అన్ని తెలియదు అన్నాడు, లేదు లేదు మీకు తెలుసు అంటున్నారు. వీళ్ళిద్దరు ఎవరో ఒక అబద్ధికులు. మరి మీరు సత్యవంతులు చెప్పుకుని ప్రవక్తల అబద్ధికులు చేస్తారా? లేదా మేము తప్పిదంలో పడిపోయినాము ఆయన అన్నట్టే కరెక్ట్ మేమే పొరపాటు ఒప్పుకుంటారా? లేదు. ఇది మేఘం నమ్మని నచ్చింది ముద్రేసి ఒక అబద్ధాన్ని పుట్టిస్తారా? నీ ఇష్టమా? కానీ ఒక రోజున మనం పలికే ప్రతి మాట లెక్క తప్పి అయ్యా అబ్సల్యూట్ మార్చబడిన చోట ఈ తప్పిదాచం. నేను ఇలాగో నాకు తెలియదు అని చెప్పిన సమాధానం చాలా ఉన్నాయి. అక్కడ చాలా విషయాలు తెలియదు, ఎవరికి తెలియదు. అది ఆ రోజు అక్కడ చూస్తాం. అది అక్కడ వరకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వి రీచ్ దేర్ అనే సామెత ఉంది. అంటే ఆ బ్రిడ్జ్ చేరుకున్నాక దాటుదాం, అప్పుడు చూద్దాంలే, ఇప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ ఎలా దాటాలి ఎందుకు అనేటువంటి ఒక సామెత. అలాగే ఈ యొక్క వర్తమానంలో కూడా చాలా విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం బయలుపరచబడే విషయాలు ప్రవక్తలకు సైతము. కానీ అప్పటి వరకు నీవు నేను ఎంత పడాలంటే మనకు కావాల్సిన ఏకైక అబ్సల్యూట్ వాక్యమే. క్రీస్తే, ఏది చర్చక ఏది కల్పకుండుటయే, ప్రత్యక్షతయే, ద రియల్ అబ్సల్యూట్ టు ఎనీ బిలీవర్ అని అంటాడు.
అయ్యా ఒక బిలీవర్ ఏదైనా జీవితంలో ముందుకు సాగాలన్నా, ఒక గొప్పదైనది అధిగమించాలన్నా, యూ షుడ్ హ్యావ్ అన్ అబ్సల్యూట్. నీ దగ్గర ఒక అబ్సల్యూట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇది లేకుండా మనం దేన్ని సాధించలేమని చెప్తున్నాడు ఆయన. ఆమ్నిసియంట్ అనేటువంటి అయ్యా, ఆమ్నిపోటెంట్ అనేటువంటిది, ఆమ్ని ప్రెజెంట్ అనేటువంటి సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి గొప్ప గొప్ప పేర్లు క్రీస్తుకు మాత్రమే చెందినవి. ఇది ప్రవక్తలకు కూడా తగని పేర్లు అవి. అవి పొందడానికి ఈ భూలోకంలో ఏ మానవుడు అర్హుడు కాదు. కానీ మనం తీసుకెళ్ళి ఏం చేస్తాము అంటే ప్రవక్తలకు అప్పు చెప్తాను. ఇదివరకు చెప్పారు ఒకసారి, ఇక్కడ తొలిపూర్లో విగ్రహారాధనలో రకాల విగ్రహారాధనలు ఉంటాయి. ఒకటి నేరుగా దైవం అని చెప్పే ఆరాధన ఒకటి, దైవం అని చెప్పకుండా చేసే ఆరాధన ఒకటి. కరెక్టేనా? నువ్వు ఈ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి వీడు దేవుడు అయ్యా అని చెప్పి వీడిని చేసే ఆరాధన వేరు. వీడిని దేవుడు అనకుండానే వీడిని కాలు తీసుకొని చేతిలో పెట్టుకుంటా ఉన్నాను నేను. మీరు పిలుచున్నారా అంటే పలకకుండానే ఆరాధన. అట్లాగే ఈ రోజున మీరు చేసేది వ్యక్తి పూజ. సర్వజ్ఞాని అనేటువంటి పేరు క్రీస్తుకు మాత్రమే చెందవలసిన చోట మానవులకు అప్పచెప్పి ఆరాధిస్తున్నట్టు ఒక బలమైన తప్పిదం కనబడతావు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రవక్తల స్థానాన్ని ఎవరు తీసేయలేదు. ఈ భూలోకంలో ఉన్న మనుషులందరిలో కల్లా నేను ఎప్పుడు చెప్తాను, సంఘంలో మానవాళి మొత్తంలో ఇద్దరు వ్యక్తులు చాలా గొప్పవారు. ఒకటి మోషే, రెండోది ఏలియా. ఎందుకంటే దేవుడి పాత నిబంధన కనబడతా ఉంది. దేవుడి సింహాసనం పక్కన 2 ఒలీవ చెట్ల వలె ఉండి వాటిలో నుంచి తైలం, అభిషేకించే తైలం వస్తా ఉంటుంది. ఆ గొప్ప ధన్యత దేవుడు వారికి తప్ప ఎవరికి ఇవ్వాల. అయినను అందుకయ్యా యోహాను గారు కూడా చచ్చిన వారు పడిపోతున్నప్పుడు లేపాడు. ఇగో ఇది చూడు, ఏంటో తెలుసా అంటే ప్రభు నీకే తెలియదు అంటాడు. ప్రవక్త కాదా? గొప్ప దర్శనం చూసిన వాడు కాదా? అయినా నీకే తెలియదు ప్రభు అంటే గ్యాప్ అక్కడ ఖచ్చితమైనట్టుగా ఏమంటుందని గ్యాప్ కనబడతా ఉంది. దేవుడికి ప్రవక్తలకు మనుషులకు వ్యత్యాసాలు. మనకంటే ప్రవక్త గొప్పవాడు, కానీ దేవుడు కంటే తక్కువవాడు. ఇది అబ్సల్యూట్ లో మార్పులు వచ్చినప్పుడు ఈ సిద్ధాంతాలన్నింటిలో మార్పులు వస్తాయి. కానీ అయ్యా మిగతా వాళ్ళ గురించి పక్కన పెట్టేసాడు. మీరు ఇది మొదలుకొని వాక్యం మీద, వర్తమానం మీద, ప్రత్యక్షత మీద, క్రీస్తు మీద, వాక్యం చాచకపోవడంలో, ఏది కలపకపోవడంలో, వీటి మీద మాత్రమే మీరు కట్టబడాలి. వాక్యంలో లేనిది ఏదైనా చెప్పిన ప్రతిసారి నేను బ్రహ్మంగా చెప్పిన మాట అదే మీకు చెప్తా ఉన్నా. యాపిల్ పైలో విత్తనాలు వస్తే యాపిల్ పైలు పడేవు. అర్థం కదా? కేక్లో కొన్ని విత్తన ముక్కలు వస్తే కేక్ మొత్తం పడేస్తావా? ఏం చేస్తావు? ముక్కలు తీసి పడేసి కేక్ తింటావు. ఇది కూడా అలాగే చేయాలని ఆయన తను చెప్పిన మాటే. ఇప్పుడు ఈ లోకల్ ప్రాంతీయ భాషలు ఏంటంటే గుడిసెలు గుడిసెలు కాలబెట్టుకుందా ఏం చేస్తాం? ఎలకలు బోన్ పెట్టి ఎలకలు చంపేసుకుంటారు, గుడిసెలు కాపాడుకుంటారు. అది కూడా అలాంటిదే. ఏదైతే వాక్యానుసారంగా లేదో దాన్ని మీ పాస్టర్తో చర్చించాలి. నాతోనే చెప్పేది మీకు, నేను చెప్పుచున్న వాక్యం లేనట్టు కనబడితే మీరు వ్యక్తిగతంగా సంఘక్రమ ప్రకారం మీరు వచ్చి అడగాలి. సంఘానికి దేవుడు ఒక సార్వభౌమాధికారాన్ని, కొన్ని హక్కుల్ని ఇచ్చాడు. ఈ హక్కుల్ని తీసివేయడంలోనే కాపర్లు విజయాన్ని సాధించారు. అక్కడే సంఘం కట్టబడవలసిన అబ్సల్యూట్ నెమ్మదిగా చేంజ్ అయిపోయింది. ఎవరైనా సరే నేరుగా వచ్చి అడగలిగేటువంటి ఒక స్వతంత్రత మనం కలిగి చేయాలి. అన్నీ అడుగుతారా? నా దగ్గర నేర్చుకొని అడుగుతారు. అడగాల. నేను చెప్పాలంటే రాబోయే 5 పరిచారిక వర్గాలు కూడా ఈ విశ్వాసుల గుంపు నుంచి బయటకు వస్తాయి. ఎక్కడి నుంచో బయటకు రావు. విశ్వాసుల నుంచే మళ్ళీ కొంతమంది ఉపదేశకులు బయటకు వెళ్తారు, కాపర్లు బయటకు వెళ్తారు, లేకపోతే అపోస్తుల పరిచయం చేసే వాళ్ళు బయటకు వెళ్తారు. ఇది చిన్న గుంపు కాదు, తక్కువ చేసే గుంపు కాదు, దేవుడు భార్య గుంపు. శక్తి ఉండేదే అక్కడ. దేవుడు కృప చూపి ఆయన మందిరంగా మలుచుకుందే వీళ్ళని. తక్కువ వచ్చిన అయ్యా అబ్సల్యూట్ని సరి చేసుకున్న దినమున విజయాలు మా సొంతం అవుతుంది. అలాంటి విజయము మనకి, మన పైన దాడి చేసుకున్న వారికి ఏమి, మీకేమి, ఇకపైన మనం కట్టబోతున్న మన సంఘానికి ఏమి, ఇదే అబ్సల్యూట్ గా ఉండాలని ఆశపడతా ఉన్నారు. ఆమేన్. చాలా మంచి ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యలో సహోదరులు వీళ్ళు బదులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం.
పరిశుద్ధాత్మ స్తోత్రం. తండ్రి, మీ నామముకు మహిమకరంగా పరిశుద్ధుగా మీ యొక్క నామం పెట్టబడినటువంటి నాయన మీ యొక్క పరిశుద్ధుల మధ్యలో మాకు ఉంచిన విధానం బట్టి మీ స్తోత్రం నాయన. సజీవులైన ఆరాధించు ప్రభా, సజీవ గుంపులో ఉంచి సజీవుడైనటువంటి మేము తండ్రి కొనియాడటకు ప్రభా నాయన మేము వచ్చి బిడ్డలుగా దైవం జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, మేము ఇక్కడ చేర్చబడి ఉన్నామంటే దేవానామం తండ్రి మాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాయన నోటు పాటలను సరి చేసుకున్నట్టుకే మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. మాకు మంచి ఉన్నదని కాదు కానీ ప్రభా, ఏదైతే ప్రభా ఇంకనూ ప్రభా మేము విడిచిపెట్టవలసి ఉంటున్నామో, ఏదైతే దాన్ని మా జీవితంలో మార్పు చేయాలనుకుంటున్నామో దేవానాయన మీకు స్తోత్రాలు. మార్పు నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. జ్ఞాపకం చేసుకునండి. సర్వోన్నత మీకు దాసుని ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. యేసుక్రీస్తు రాజా, ఇదిగో ప్రభా మీకు సంపూర్ణత ఏదైతే ఉన్నదో ఆ యొక్క అబ్సల్యూట్ ప్రభా ఏదైతే మార్పు చెందుతా ఉంటున్నదో ప్రభా సర్వోన్నత అది మా జీవితంలో మార్పు చెందుకున్నట్టు సహాయం నిజమైన మా యొక్క తండ్రి అబ్సల్యూట్ ప్రభా యేసుక్రీస్తు అయినగా దాని మీదనే నాయన ఆ యొక్క ప్రత్యక్షత బండ మీదనే ప్రభా మేము తండ్రి మా యొక్క తండ్రి మా జీవితంలో మేము కట్టుకున్న సహాయం ప్రభా. మా యొక్క ఆలోచన, మా యొక్క తలంపు, మా ఉద్దేశంలో మేము చేసే ప్రతి పని కూడా ప్రభా వాక్యమే అబ్సల్యూట్ అయినందుకు సహాయం ప్రేమల దేవా. ప్రభా తండ్రి సర్వోన్నత సర్వ సృష్టికర్త ఏ యొక్క మనిషిని మేము ఆధారం చేసుకున్నట్టు సహాయం దేవా. సర్వోన్నత వాక్యం నుంచి ఏది కలిగినను దాని నుంచి ఏది తీసివేస్తున్నాను ప్రభా దేవానాన్ని అది తండ్రి మీకు వాక్యం యొక్క అబ్సల్యూట్ కాదు కనుక తండ్రి మేము ఆ విధంగా చేరుకున్నట్టు సహాయం సృష్టికర్త శివంగా ప్రభా శివాధిపతి యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఒక మనిషిని వైపు మీరు చూడకున్నట్టు ప్రభా దాన్ని మీరు అనుగ్రహించినట్టు నాయన ఆ యొక్క ఆత్మ వైపు మీరు చూసినట్టు సహాయం తండ్రి. అది వాక్యం అయి ఉన్నదో కాదో అని ప్రభా వృత్తి నాయన జ్ఞానము వివేచన మాకు దయచేయమని ప్రార్థిస్తాం. నిజంగా ప్రభా ప్రత్యక్షతను ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తాం. నిజంగా నా ప్రభా పేతురు గారు ప్రభా తండ్రి పొందుకున్నది నాయన ఇదిగో ప్రభు మీరు సజీవుని దేవుడి కుమారుడు అంటే క్రీస్తు అని ప్రభా తండ్రి మీరు బయలుపరిస్తేనే కానీ ప్రభా తను పొందుకోలేకపోయి ఉంటాడు. ప్రత్యక్షతను మాకు దయచేయండి. మనిషిని మూలంగా మనుషుని ప్రభా తండ్రి నాయన తండ్రి ఆ యొక్క తన ఉద్దేశంతో వస్తూ ఉంటుందా ప్రభా అది వాక్యమైనది ఈ గడి వర్తమానమై తండ్రి వస్తూ ఉన్నటువంటి నాయన అటువంటి జ్ఞానం మాకు దయచేయండి. వివేచన కలిగి ప్రభా మేము జీవించడానికి సహాయం యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రాలు. ఈ గడి యొక్క తన వర్తమానమే మా యొక్క అబ్సల్యూట్ అయి ఉండగా నాయన యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రాలు. దాని మీద మేము మా జీవితం సహాయం చేయండి. ఆత్మని జ్ఞాపకం చేసుకునండి. వేయబడినటువంటి నాయన తండ్రి నాయన మీకు మూల విత్తనం నాయన ఆ యొక్క వాక్యము ప్రభా నాలో మాలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. ఇక్కడ మీకు దాసుని వేస్తుండగా పెంచుకుంటున్నాము ప్రభా నాయన తండ్రి నాయన మీకు స్తోత్రం ఉన్నారు. మీకు ఆత్మ ప్రేరేపణ చేత ప్రభా మీరు నాతో మాతో మాట్లాడిన దేవుడు పెట్టున్నారు ప్రభా తండ్రి మీకు తండ్రి నాయన మీకు స్తోత్రం ఉన్న సమయం అంతట్లో కూడా మీరు ఆధీనం స్వాధీనం ఉంచుకునండి. మీ దాసుని మీరు బలంగా వాడుకుని ప్రార్థిస్తాము. సర్వ సృష్టికర్త యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని తండ్రి ఇంట్లో ప్రభా తండ్రి నాయన శివ ప్రభా చివరిపతి యేసుక్రీస్తు రాజా మన జీవితం అంతటిలో ప్రభా నాయన మీ వైపు మీరు చూసినట్లు సహాయం మా తెలుగు ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుకోవచ్చుమని ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా మా ప్రియమైన సహోదరులు చేసిన ప్రార్థనతో మేమందరం కూడా ఏకీభవిస్తాం. కృపగల దేవా సంఘం కట్టబడవలసినటువంటి పునాది ఆ అబ్సల్యూట్ ఆ బండ అది కేవలం ప్రభా అది నీ వాక్యము నీవు ప్రత్యక్షత ఏది కప్పబడకుండా చాచబడకుండా ఉండేదై ఉండాలి. కానీ అదేదో ఒక పర్యవేక్షకుడు చేసేటువంటి ఒక వ్యక్తి పైన కానీ లేదా సొంత సిద్ధాంతాల పైన ఎలాంటి కట్టబడకూడదు అనేటువంటి ఓ ప్రభా
మీరు నాతో మాతో మాట్లాడిన విధానం వచ్చి మిమ్మల్ని స్తుతిస్తాము. దయచేసి ఈ మాటలకు విరుద్ధంగా మాట్లాడుతున్న వారిని కూడా మీరు క్షమించండి. తెలియక చేస్తా ఉన్నారు ప్రభువా, వారందరినీ కూడా మీరు మార్పును కలిగజేయించమని ప్రార్థిస్తాము. ఆయన ప్రాముఖ్యంగా ఈ యొక్క చిన్న సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తాము. వ్యక్తిగతంగా నిజంగానే మేమందరం ఈ యొక్క లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసిన గడి ఆసనం అవుతున్నది కూడా మేము నిజంగానే ఆ ఎత్తబాటుకు సరిపడే విశ్వాస స్థాయి పరిమాణాలను అన్ని విధాలుగా మేము పొందుకునే భాగ్యం దేవ. వివేచనతో జ్ఞానంతో ఈ యొక్క వర్తమానాన్ని వివేచిస్తూ దీని గుండా మమ్మల్ని మేము అలంకరించుకోవచ్చు, వాక్య వధువుగా తీర్చబడేటువంటి బాధ్యత ఇచ్చేది. మీ కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. మీరు చేస్తున్నటువంటి ప్రయాసంతో కూడుకున్న ప్రయాణాలను కూడా మీ కాపుదల భద్రత మీరు అనుగ్రహించండి. మీ ప్రియమైనటువంటి పిల్లలు మనుషులను చూసి ప్రయాణాలు చేయలేదు కదా, ఏదో ఈ లోక సంబంధమైన భోగించడం కోరుకునేవి చేస్తున్నవి కావునైనా నిన్ను కోరుకుంటున్నారు కనుక నీ పైన ఆధారపడి నీకోసం మాత్రమే మీరు ప్రారంభించిన యుద్ధంలో మీకు గొప్ప విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ప్రభువా, దర్శనం లేకుండా తిరిగేటువంటి ప్రజలు మీరు కాదు నాయన. మీరు చూపించిన దర్శనంలోని ప్రజలే కనుక ఆ దర్శనములకు మీరు ఎలాగైనా విధేయులై విజయములు పొందే వారికి మీరు మలచమని ప్రార్థిస్తాను. కృప చూపండి ప్రభా. ఆ మహిమ కలిగినటువంటి ఆ ప్రపంచంలోనికి మేము అడుగు పెట్టున్నది మాకు చూపించిన రీతిగానే మేము ప్రభువా లోబడుచు, నిజంగా దీనత్వాన్ని కలిగించు, వాక్యము చేత మేము కట్టబడుచు ముందుకు కొనసాగించబడే భాగ్యం మాకు అనుగ్రహించు. కృపగల దేవా, వీరిలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉంటే నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని సమయం మీ చేతికి అప్పగిస్తాము. ఇదిగో తమ కుడిగా పైకెత్తి ఈ సమయంలో స్వస్థత మేము ప్రభు యుద్ధ నుంచి పొందుకోదగిన వారు మరియు ఆయన చేయగల సమర్థుడనియు విశ్వాసము చేత ఈ కార్యం సాధ్యమని నమ్ముచున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడును గాక. ఈ చిన్న పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నడవలసిన మార్గాలు నేర్పుటనేవి నాయన, ఈ లోక మాలిన్యాలు మీరు అంటుకోకుండా మీరు జీవించుటలోనేమి, నీ ప్రత్యక్షతల్లో ప్రభు మీరు ఎదుగుదలనేమి, అన్ని విషయాల్లో ప్రభు వీరిని తాకమని ప్రార్థిస్తాను. కార్యక్రమం చూపండి. నీ ప్రియమైన పిల్లలు తిరిగి చేయబోతున్నటువంటి భారం కలిగినటువంటి ప్రయాణంలో కూడా మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తాను. నాయన, వీరి ప్రయాసానికి, వీరి యుద్ధానికి, సమస్తానికి కూడా తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని, కృప చూపమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.